ఇల్లు కట్టడం అనేది గగనం అయిపోయింది. ఇల్లు కొనుక్కోవడం అనేది కూడా గగనం అయిపోయింది. ప్రాపర్టీ బై చేయడం కూడా చాలా గగనం అయిపోయింది ఉన్న సిచ్యువేషన్స్. ఇల్లు కొనే టైం సార్ ఇది. యాక్చువల్గా హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా ఎందుకు కొనట్లేదు కస్టమర్? ఏదో భయం. హెచ్ఆర్సిఎస్ అసలు ఏంటి? సో వీఆర్ ఇన్ టు ప్రాపర్టీ లోన్స్. 2 BHKనా 3 BHKనా ఇండిపెండెంట్ హౌసా ప్లాట్ ప్లేస్ కన్స్ట్రక్షనా ఏది చెప్పినా దాని ప్రకారంగా ఫస్ట్ మీకు అవగాహన ఇస్తాను. ఇంటీరియర్ కూడా ఫ్లోర్ ప్లాన్ ఉంటే ఆ ఫ్లోర్ ప్లాన్లో రెండర్ చేసి ఇస్తాను సార్. 60 గజాలు కదా, నాకు లోన్ రాదనే ఒక థాట్లోనే ఉంటాను. అసలు 60 గజాలకి లోన్ వస్తుందా రాదా? సిబిల్ ఎంతున్నా అలాంటి వాళ్ళకి ఇచ్చే ఇన్స్టిట్యూషన్ నా దగ్గర ఉంది. సరే, ఇప్పుడు నేను అంటే ఈ మొత్తం ప్రాసెస్లో కూడా హెచ్ఆర్సిఎస్ ఇండియాకి ప్రాఫిటబిలిటీ ఎక్కడ ఉంది సార్? అసలు హ్యూజ్ మార్కెట్ సార్ ఇది. హైదరాబాద్ మార్కెట్ 10,000 crore మార్కెట్. నేను హార్డ్లీ 10 crores చేస్తే వాట్ ఈస్ ద పర్సెంటేజ్? 0.001%. సో మీ దగ్గర ఉన్న మెయిన్ సర్వీసెస్లో లీగల్ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్ సర్వీస్. అది ఫుల్లీ ఫ్రీగా ఇవ్వడం వల్ల దాంట్లో హెచ్ఆర్సిఎస్ ఎట్లా పనిచేస్తుంది? ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. చిన్నప్పటి నుంచి మన ఇంట్లో వాళ్ళకి ఎప్పటి నుంచో అనిపిస్తూనే ఉంటుంది, ఇల్లు కొనుక్కోవాలి. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు. అంటే ఎంత కష్టమైన పనో ఇప్పుడున్న జనరేషన్లో మనకు బాగా తెలుసు. ఇల్లు కోసం కొంచెం డబ్బులు వెనకేసుకుందామని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఇవాళ మనతో పాటు ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు. సార్తో మాట్లాడితే ఇల్లు కొనుక్కోవచ్చు కంపల్సరీ. ఇది మాత్రం డెఫినెట్గా నేను చెప్తాను. హెచ్ఆర్సిఎస్ ఇండియా ఫౌండర్ అండ్ CEO హర్షవర్ధన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సో జనరల్గా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో సార్ ఇల్లు కట్టడం అనేది గగనం అయిపోయింది. ఇల్లు కొనుక్కోవడం అనేది కూడా గగనం అయిపోయింది. ప్రాపర్టీ బై చేయడం కూడా చాలా గగనం అయిపోయింది ఉన్న సిచ్యువేషన్స్లో. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి సార్? అసలు ఇల్లు కొనుక్కోవడంలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? అండ్ హెచ్ఆర్సిఎస్ అసలు ఏంటి? హెచ్ఆర్సిఎస్ అంటే హౌసింగ్ రిక్వైర్మెంట్స్ కస్టమైజ్డ్ సొల్యూషన్స్ అండి. ఇల్లు కొనే టైం సార్ ఇది. యాక్చువల్గా హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా మార్కెట్ స్లో ఉందని అందరికీ తెలుసు. మార్కెట్ స్లోకు కారణాలు ఏమన్నా ఉండనియండి. కస్టమర్కి మాత్రం ఇల్లు కొనుక్కునే టైం. ఇప్పుడు రేట్స్ తక్కువ ఉన్నాయి. ఓకే, రైట్. అవును. ఈ టైంలో కస్టమరు కొనుక్కోవాల్సిన టైం కదా. ఎందుకు కొనట్లేదు కస్టమరు? ఏదో భయం. రైట్, చాలా మందికి భయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు కొన్న ఇల్లు, లోన్ ఇచ్చిన ఇల్లు కూల్చేశారనే భయం. ఆ భయాలు భయపడుకుంటూ అంతా సెట్ అయిపోయినాక మళ్ళీ అందరు కొన్నప్పుడు కొంటందుకు వెళ్తే మళ్ళీ పెరుగుతుంది కదా. అవును. లాస్ ఎవరైతున్నారు? కస్టమర్ అవుతున్నారు. దట్ ఈస్ అ థింగ్ సార్. ఇది కొనాలి. కొనేటప్పుడు మీకున్న భయాలు ఏవైతే ఉన్నాయో దానికోసం అని చెప్పేసి హెచ్ఆర్సిఎస్ ఇండియా ఉంది. ఓకే, మీరు ఏ ప్రాపర్టీ అయినా సెలెక్ట్ చేసుకోండి, షార్ట్ లిస్ట్ చేసుకోండి, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము ఫ్రీగా లీగల్ చెక్ చేసి ఇస్తాం. ఓకే. ఓన్లీ మార్కెట్లో ఇన్కము. మీరు ఇల్లు కొనేటప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు పైసా కూడేసుకొని ఇల్లు కొనగలుగుతారా? మీరే కూడేసుకొని బ్యాంక్ లోన్కి వెళ్ళాలా? కంపల్సరీ వెళ్ళాల్సింది ఇప్పుడు. అవునా? 80% 90% బ్యాంక్ లోనే ఉంటుంది. అవును సార్. మిగతా 10-20% కూడేసుకోవడానికే మీకు చాలా టైం పడుతుంది. 10-20 ఏళ్ళు పట్టిపోతుంది. కొంచెం ప్లాన్ చేసుకుంటే, కొంచెం ప్రాపర్గా అర్థం చేసుకుంటే మీ ఇంటి కళ అనేది పర్ఫెక్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో ఆ 10-20% మీరు చేసుకున్నాక బట్ మీరు ఇల్లు కోసం వెతుకుతుంటారు. మీ రిజర్వ్స్, మీ సేవింగ్స్ మీకు ఐడియా ఉంటుంది. ప్రాపర్టీ చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఏదో ఓ బ్యాంక్ లోన్ ఇస్తుందో, ఓ ఫ్రెండ్ కొన్నాడనో కాకుండా, ఎందుకంటే హార్డ్ అండ్ మనీ లోన్ వచ్చేస్తుంది. అవతల వాళ్ళు చెప్తారు బ్యాంక్ లోన్ ఇస్తుంది కదా తీసేసుకోండి అని. కస్టమర్కు టైం లేదండి. ఎవ్రీబడీస్ వర్కింగ్ టైమ్ ఇస్ సేమ్. 9:30 to 6:30 or 10:30 to 6:30, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే. ఆ టైం అయిపోయాక వీకెండ్ టు వీకెండ్ చూసుకోవాలి. ఆ ప్రాపర్టీ గురించి చెక్ చేసుకోవాలి అని అంటే ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి? అదొక పెద్ద, అంటే ఇట్ ఈస్ అ బిగ్ థింగ్. అందుకే భయపడుతున్నాడు. ఆలోచించట్లేదు ఫస్ట్ ఏమో ఆలోచించకుండానే బ్యాంక్ లోన్ వస్తుందంటే బ్లైండ్ గా కొనేవాళ్ళం. అవును సార్, అవును. రైట్, అది ఈజీగా ఉండేది. ఇప్పుడు లోన్ ఇచ్చిన వాటిని కూడా హైడ్రా కూల్చేసింది. ఎలా ఇచ్చుంటారు వాళ్ళు? అదొక 1-2% పీపుల్ అండి. 1-2% పీపుల్ మేనేజ్ చేశారు. పాపం 98-99% బిల్డర్స్ సఫర్ అవుతున్నారు. కస్టమర్స్ ఆల్సో భయపడుతున్నారు. ఓకే. దీన్ని ఎలా చేయాలని ఆలోచించినప్పుడు మాకు వచ్చిన ఐడియా ఇది. ఓకే. సో వీఆర్ ఇన్ టు ప్రాపర్టీ లోన్స్, హోమ్ లోన్స్ చేస్తాం, మల్టిపుల్ బ్యాంక్స్. ఓకే. పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ రెండు ఉంటాయి.
కస్టమర్కి ఏ బ్యాంకులో ఎంత ఎలిజిబిలిటీ వస్తుందని. ఓకే. కస్టమర్కి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకులో కొంత ఎలిజిబిలిటీ వస్తే సెకండ్ బ్యాంకులో అంత ఎలిజిబిలిటీ రాదు. ఓకే. 2 lakhs సాలరీడ్ పర్సన్ అయినా ఒక 5 lakhs లోన్ తక్కువ వస్తే తట్టుకోలేడు. ఓకే. సేవింగ్స్ పోను అతను చేసుకునే దానికి తట్టుకోవడం కష్టం. అవును. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మెయిన్ అండి. మీ సేవింగ్స్ మీకు ఐడియా ఉంది, మీకు ఎంత లోన్ వస్తుందో ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. దాని తర్వాత ఏ బ్యాంకులో వస్తుంది, అది వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి. మనకు మళ్ళీ ఓన్లీ ప్రాపర్టీ కాస్టే కాకుండా జిఎస్టీ, రిజిస్ట్రేషను, ఇంటీరియర్స్, ఇల్లు కాదు కదా, సాటిస్ఫాక్షన్ కాదు కదా, లోపల ఇంటీరియర్ బ్యూటిఫుల్ ఉండాలి. 10 మంది వచ్చినప్పుడు సొంత ఇల్లు అన్నప్పుడు అది మంచిగా ఉండాలి. సో దాని ఇంటీరియర్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఇంటీరియర్లో ఎంత పెట్టినా సరిపోదు, రైట్? ఇల్లు కంటే ఎక్కువ ఇంటీరియర్ అవుతుంది. అంటే ఇట్స్ లైక్ దాట్. ఆల్మోస్ట్ జనాలు 20%, 15%, నార్మల్గా మేమే 15% ఎస్టిమేషన్ చూసుకుంటాం. 15% ఈజ్ హ్యూజ్. 7.6% ఈజ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, 5% ఈజ్ ద జిఎస్టీ, 12.6% ప్లస్ 15% వేసుకుని 27% ఆల్మోస్ట్. సార్ మీరు 100 రూపాయలకు మొత్తం చేసుకున్నాక 27 రూపాయలు ఎక్కువ అయితే అల్లాడిపోరండి. ముందు ప్లాన్ చేసుకుంటే పోయిందేముంది. అండ్ హెచ్ఆర్సిఎస్ ఇండియాని కాంటాక్ట్ చేస్తే ఈ లొకేషన్లో నాకు కావాలండి ప్రాపర్టీ, నా బడ్జెట్ ఇది, నేను ఇంత సేవ్ చేసుకున్నాను, నేను ఇలా అనుకుంటున్నాను, ఈ లొకేషన్లో ఇట్లాంటి టైపు 2 BHKనా 3 BHKనా, ఇండిపెండెంట్ హౌసా, ప్లాట్ ప్లేస్ కన్స్ట్రక్షనా, ఏది చెప్పినా దాని ప్రకారంగా ఫస్ట్ మీకు అవగాహన ఇస్తాం ఒకటి. అంటే ఆ లొకేషన్లో ఏం ప్రైజెస్ నడుస్తున్నాయి, ఆల్రెడీ మేము లోన్స్ చేసి ఉంటాం కాబట్టి ఎక్కడ వాల్యుయేషన్ ఏమొచ్చింది ఏంటి అనేది చెప్తాము. వాల్యుయేషన్ వ్యత్యాసాల గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ గేటెడ్ కమ్యూనిటీ ఉందనుకోండి, వై ఇట్ ఈస్ మోర్ దెన్ నార్మల్ స్టాండర్డ్ అపార్ట్మెంట్, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్లస్ ఏ ప్రాపర్టీస్ వెరిఫై అయ్యి ఉన్నాయి అక్కడ లొకేషన్లో, ఆల్రెడీ మేము లోన్స్ చేసి ఉంటాం కాబట్టి అది ప్రాపర్టీ వెరిఫైడ్ ఉంటుంది. మేము చేసేది కూడా ఒక బ్యాంక్ అని కాదు. వి ఆల్సో విచ్ ఎవర్ ద ప్రాపర్టీ వీ సే దట్ ప్రాపర్టీ నీడ్ టు బి కనీసం ఒక 5 బ్యాంక్స్ నుంచి అప్రూవల్ అయిన ప్రాపర్టీని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తాం. ఎందుకంటే సేమ్ ఇంతకుముందు కన్నట్టే లోన్ ఇచ్చిన ప్రాపర్టీని కూల్చేశారు. ఒకరినంటే మేనేజ్ చేయొచ్చు, 5గురిని మేనేజ్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఇన్ దట్ ఈస్ ద ఓన్లీ లైన్ వేర్ కస్టమర్ కెన్ అండర్స్టాండ్. సో ఏ బ్యాంక్కి వెళ్ళాలి, ఈ బ్యాంక్లో వస్తుందంటే 45 days టైం ఉంటుంది మీకు, 1 month 2 months టైం ఉంటుంది. ఆ 1 month 2 monthsలో అంటే 8 weeks 8 weekends మీరు చూసుకోవాలనుకుంటే అది హెచ్ఆర్సిఎస్ ఇండియాకి చెప్తే ఎప్పటివరకు అయిపోతుంది, ఎంత టైం ఫ్రేమ్లో అయిపోతుంది? వితిన్ 2 weeksలో మీకు కంక్లూడ్ చేస్తుంది సార్. 2 weeksలో మీరు క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీకు ఎలా కావాలి అనేది, మీ డ్రీమ్ హోమ్ ఆల్మోస్ట్ మ్యాచ్ చేస్తాం. హౌసింగ్ రిక్వైర్మెంట్స్, కస్టమైజ్ సొల్యూషన్ సార్. హెచ్ఆర్సిఎస్ ఇండియా ప్రాపర్టీ మ్యాచ్ మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద కంపెనీ నేమ్. ఫైనాన్స్ లేకుండా మ్యాచ్ చేయడం ఇంపాసిబుల్. ఫైనాన్స్ ఏమన్నా అందరు ఏమనుకుంటారు, ఫైనాన్స్ లేటర్ కదా, ఫస్ట్ ఇల్లు చూసుకుందాము తర్వాత ఫైనాన్స్ కదా అనేది బాగా కస్టమర్కి నాటుకుపోయింది. ఎందుకు ఉండొచ్చు? బికాజ్ మీకు నార్మల్గా ఏదైనా బ్యాంక్లో శాలరీ పడుతుంది, ఆ బ్యాంక్ అతను, పక్క బ్యాంక్ అతను, మీకు క్రెడిట్ కార్డు ఉంది అతను, ఎందరో మీకు డైలీ ఫోన్లు చేస్తూ ఉంటారు, యూఆర్ ఎలిజిబుల్ అని. ఎలిజిబిలిటీ మళ్ళీ అక్కడ ఏం పెడతాడు, స్టార్ పెడతాడు, కండిషన్స్ అప్లై. ఇది ఇల్లు కొనే వ్యవహారం కదా సార్. పర్సనల్ లోన్ అనుకోండి, ఏదో చిన్న అవసరం ఉన్నది తీసేసుకున్నాము, కొద్ది అటు ఇటు అయినా నేను అంటాను, అంటే నేనైతే మా వాళ్ళకి చెప్తాను, పర్సనల్ లోన్ అయినా కట్టేది మనమే కదా, కంపారిజన్ తీసుకుంటే తప్పేంది? అనుకున్న అమౌంట్ ఎక్కడ వస్తుందో తీసుకెళ్ళి ఎక్కడి దగ్గర పెట్టాలి కదా, ఏదో అవసరానికే తీసుకుంటున్నావు కదా. తీసుకుంటున్నప్పుడు ఎంత పర్ఫెక్ట్ తీసుకుంటే అంత ఆ విధంగా పెడతాము. డబ్బులు తీసుకున్నాము, దగ్గర పెట్టామండి, దాని మీద 2 రూపాయలు వస్తే రూపాయి కట్టాము, రూపాయి మనకు రావాలిగా. లేకపోతే మనం ఆ డబ్బు తీసుకుని మనం పని చేసి ఈఎంఐ కట్టేసేసి ఎవరిని బతికించినట్టు? కరెక్ట్ సార్. ప్లానింగ్ లేకపోవడం వల్ల ప్రతి పర్సనల్ లోను డిజాస్టర్ అవుతుంది. మీరు ఆలోచించండి, అంటే మీరు వినేవాళ్ళు ఎవరైనా ఆలోచించండి, తీసుకున్న పర్సనల్ లోన్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఫైనల్గా వచ్చేసరికి పర్సనల్ లోన్ ఎంత వస్తుందో మీకు ఐడియా ఉండదు.
ఆ టైం వచ్చేస్తుంది, అవసరం ఉంటుంది, సార్ ఇంతే వస్తుంది అని అంటే మీరు కాంప్రమైజ్ అయిపోయి 1,00,000 2 లక్షలు ఎడిట్ అయినా తీసేసుకున్నారు. కానీ పర్పస్ సాల్వ్ అయిందా చూసుకుంటే హాఫ్ సాల్వ్ అయింది. కరెక్టే. అంటే పర్సనల్ లోన్ అనే కాదు, మనకి వేరే ఈఎంఐ లోన్స్ ఏవైతే ఇప్పుడు మనం బైక్ ఫైనాన్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇంచుమించుగా అలాగే ఉంటుంది. మనం మళ్ళీ సార్ ఇంట్రెస్ట్ తోటి కడుతున్నాం కదా, ఎవరే మనకు ఫ్రీగా ఇస్తలేరు కదా డబ్బులు. అవును, ఫ్రీగా ఇస్తుంటే సరే ఎంతో అంత వచ్చిందని తీసుకోండి, ఫస్టే కంపారిజన్ తీసుకుంటే తప్పేముంది అంటున్నాను. కంపారిజన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ కదా. మీ ఎలిజిబిలిటీస్ క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు అందులో ఇంకొకటి ఇంట్రెస్ట్ రేట్స్ ఇంపార్టెంట్. ఎవరు ఎంతకి ఇస్తున్నారు అని చెప్పేసి మీకు తెలియాలా. కొన్ని మీరే వెళ్ళి తెలుసుకోవాలి అని అంటే సరే ఓకే ఆన్లైన్లో ఉన్నాయి తెలుసుకుందాం. ఆన్లైన్లో ఉన్నాయని కరెక్ట్ ఉంటాయా? మీ రిక్వైర్మెంట్కు మీ దాన్ని సార్ ఎండ్ యూజ్ అడుగుతారండి బ్యాంకర్స్. మీరు తీసుకునే డబ్బులు దేనికి అని అడుగుతారు. అది కూడా ఇంపార్టెంటే. మీకు ఏమేమి లోన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. మీరు ఎంతవరకు మీ సిబిల్ రిపోర్ట్ ఎంత ఉంది అది ఇంపార్టెంటే. ఇవన్నింటికి చూసుకోవాలి కదా. సిబిల్ రిపోర్ట్ పాడైంది అని అంటే ఎవరిది కాలేదండి కరోనాలో? ప్రతి ఒక్కరిది అయింది. 100% ఎట్లా అండి? 90% ఆఫ్ పాపులేషన్ అయి ఉంటుంది నాకు తెలిసి. అయితే గవర్నమెంటే చెప్పింది కదా సార్, ఈఎంఐ హాలిడే ఇచ్చింది కదా. మరి ఇంకేం ఎలా ఉంటుంది చెప్పండి. సో అంటే సార్ ఇప్పుడు జనరల్గా మీరు అన్నట్టు సొంత ఇంటి కళలు నెరవేర్చుకోవాలంటే ఇలాంటి ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో మీరు చెప్పినట్టు 8 weeks లేకపోతే కొంతమందికి 3 months కూడా పడుతుంటది. అంటే అందరు 6.5 months మాకు యావరేజ్ గా నేను చూసిన వాళ్ళు సార్, అంటే హూ ఇస్ నాట్ ప్రిపేర్డ్ వెల్. ఓకే, ప్లాన్ చేసుకుని వాళ్ళకు 6.5 months పట్టిందండి. ప్లాన్ చేసుకున్న వాళ్ళకి 1 week లో కూడా అయిపోయింది. 1 week లో కూడా. సో అంటే ఇప్పుడు ప్లాన్ చేసుకున్న వాళ్ళకి మీరు చెప్పే ప్రొసీజర్ ఒక్కసారి మళ్ళీ చెప్పాలా సార్? సార్ ఏం లేదు, మీ సేవింగ్స్ మీకు తెలుసు, మీకు ఎంత లోన్ వస్తుందో మీరు తెలుసుకోండి. ఎందుకు అని అంటే ఎవ్రీ బ్యాంక్లో సేమ్ లోన్ రాదు. అన్ని మీరు అది కూడా ఫ్రీగా చేస్తుంది సార్. తెలుసుకోవడానికి కూడా జీరో మనీ, వితౌట్ చార్జెస్. అండ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు షేర్ మీ యువర్ పాన్ నెంబర్ ఆర్ ఆధార్ నెంబర్. ఓకే, పే స్లిప్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి చాలు. ఓకే, మేము మీకు ఎలిజిబిలిటీ చెప్తాం ఏ బ్యాంక్లో ఎంత వస్తుంది అని. దాన్ని బట్టి మిగతావన్నీ సబ్జెక్టు మీకు ఏదైనా లోన్స్ ఉంటే వాటిని తీసేయాలా, ఉంచితే ఎంత వస్తుంది, లేకుంటే ఎంత వస్తుంది అనేది మనం మాట్లాడుకుందాం తర్వాత. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అవగాహన వస్తుందా, దాన్ని బట్టి మీ బడ్జెట్ బ్రాకెట్ అర్థమవుతుందా, ఎంతలో చూసుకోవచ్చు నేను అనేది. ఒక బ్యాంక్లో ఒక 10 లక్షలు ఎక్కువ వస్తుంది అనుకోండి, ఒక 3 bedroom కావాలి అనుకుంటే 2 bedroomకి వెళ్తున్నాం మనం బలవంతంగా. ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కు సరిపోదు 2 bedroom, కానీ అడ్జస్ట్ చేసుకుందాము 3 bed అఫోర్డ్ చేయలేని అనుకుంటారు. అది మనం ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఈ బడ్జెట్లో ఒక 2 kilometers అవతలి పోతున్నావు, 5 kilometers అవతలి పోతున్నావు, నా బడ్జెట్లో 3 bedroom వస్తే ఇల్లు ఒకటేసారి కదండి. ఎంతమంది 2 times కొంటారు ఇల్లు? మరి ప్రాపర్ ప్లాన్ చేసుకుందాం కదా. దట్ ఈస్ మై ఇదండి. ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎక్స్పెన్సెస్ మొత్తం ముందు చూసుకుందాం. ఎంత జిఎస్టీ అవుతుంది, ఎంత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవుతుంది. ఇంటీరియర్ కూడా ఒక ఫ్లోర్ ప్లాన్ ఉంటే ఆ ఫ్లోర్ ప్లాన్లో రెండర్ చేసి ఇస్తాను సార్. ఈ విధంగా కనిపిస్తుంది అండి, దీనికి ఇంత అప్రాక్సిమేట్ కాస్ట్ అవుతుంది, మీకు ఇంత పెట్టుకోవచ్చు ఎస్టిమేషన్. దాన్ని బేస్ చేసుకొని లోన్ తీసుకున్నాము అని అంటే అన్నీ ప్రాపర్గా ఎండ్ అవుతాయి కదా. లేకపోతే అంత అయిపోయాక ఇంటీరియర్ చేయడానికి మొత్తం ఎలిజిబిలిటీ వచ్చేసింది అనుకుందాం. ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని ప్రతిసారి లోన్ దగ్గర రాగానే లాస్ట్కి ఆ ఎలిజిబిలిటీ దగ్గర నెక్ టు నెక్ ఉంటుంది. 90% పీపుల్కి ఉంటుంది అది నెక్ టు నెక్ అనేది. ఆ నెక్ టు నెక్ తర్వాత కనీసం 8%, 7%, 15% ఇంటీరియర్ ఖర్చు అవుతుంది అండి నెక్స్ట్ కాస్ట్లో. ఆ 7 to 15% అనేది హ్యూజ్ అమౌంట్, రైట్? అది ఎలా? ఇల్లు వేరే దాంట్లో ఉంటారా? నెక్స్ట్ ఎవరు? మీరు అంత కష్టపడి కొన్నారు, మీ ఫ్యామిలీ వాళ్ళకు అరే ఇక్కడ ఇది పెట్టుకుందాము, అది ఎక్కడ చేసుకుందాము అనేది చెప్పేది మీరేనా? మొదలుపడేది మీరేనా? ఇదంతా ముందే ప్లాన్ చేసుకుంటే మీకు ఎంత పీస్ ఉంటుంది, సీమ్లెస్ ఉంటుంది. దట్స్ మై పాయింట్ అండి. హెచ్ఆర్సిఎస్ ఇండియా ఇస్ ఫర్ దాట్. మీరు కొనే ముందు ప్రాపర్టీ లీగల్ చెక్ నేను చేసిస్తానంటున్నాను, ఇవన్నీ ప్లానింగ్ చేస్తానంటున్నాను, కంపారిజన్ ఇస్తానంటున్నాను. నాకు ప్రాపర్టీ వెతుక్కున్నందుకు టైం లేదు అని అంటే వెరిఫైడ్ ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. యూ డైరెక్ట్ గో అండ్ టాక్ టు దెమ్. I'll give you in principle loan sanction letter, only eligibility కాదు, in principle loan sanction letter ఇస్తాను. That is valid for 3 months. దానికి మినిమం చార్జ్ చాలా మటుకు ఫ్రీగానే చేస్తాం. ఏదైనా కొన్ని బ్యాంక్స్ ఏంటంటే 1,500 or 2,000 rupees ప్రాసెసింగ్ ఫీ అడుగుతాయి. ఇద్దాం 1,500, 2,000 rupees బ్యాంక్కి ఇవ్వడమే, నాకు ఇవ్వడం కాదు. హెచ్ఆర్సిఎస్ ఇండియాకి పే చేయరు. ఆ
ఇన్ ప్రిన్సిపల్ లోన్ శాంక్షన్ లెటర్ మీ చేతిలో ఉందనుకోండి, రెడీ క్యాష్ ఉన్న అతనికి బిల్డర్ డిస్కౌంట్ ఇస్తున్నాడా లేదా? ఇస్తాడు సార్, డెఫినెట్గా ఇస్తాడు. చేతిలో శాంక్షన్ లెటర్ ఉంటే 1 week లో డిస్బర్స్మెంట్ అవుతుంది కదా. అవుతుంది. నేను రెడీగా ఉన్నాను సార్, కొనేస్తాను నేను అని అంటే డిస్కౌంట్ ఇవ్వడా? ఇస్తాడు. అక్కడ ₹1,00,000 సేవ్ చేసినారు అనుకోండి మీరు, నేను హెచ్ఆర్సిఎస్ ఇండియా హెల్ప్ అయినట్టు కదా మీకు? మీకు వచ్చే నష్టం ఏముంది చెప్పండి? ఏం లేదు. నాతో మాట్లాడినంత మాత్రాన ప్లానింగ్ చేసుకోవడం ఒకటే కదా. రైట్, అది సార్. సో అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే లోన్ శాంక్షన్ ఇట్లా అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు బిల్డర్ కి కనెక్ట్ చేయడం కూడా మీ వంతే ఉంటుందా? లేదండి, అది మనం బిల్డర్ కనెక్ట్ మేము చెయ్యము. బిల్డర్ ప్రాపర్టీస్ ఉంటే, ఒకవేళ బిల్డర్స్ కి ఏం చెప్తున్నామంటే, ప్రాపర్టీ వాళ్ళకు కూడా టీడీఎస్ జాబే. ఒక 5-10 బ్యాంకుల నుంచి వెరిఫై చేయించాలంటే వాళ్ళకు పెద్ద సమస్య. సో వాట్ వీఆర్ సేయింగ్ ఈస్, మీరు మాకు ఆ పనప్ప చెప్పండి, మేము వాళ్ళకి ఫ్రీగా చేసి పెడతాం. మీ దగ్గరకు వచ్చే ఏ ప్రొఫైల్కైనా సరే వాళ్ళకి ఎక్కడ లోన్ వస్తుంది, ఏ బ్యాంకులో వస్తుంది, ఎంత వస్తుంది అనేది కొనే కంటే ముందు వాళ్ళు కూడా, ఇప్పుడు ఐడియా లేకుండా అడ్వాన్స్ ఇచ్చిన పర్సన్ ఎన్నో రిజెక్షన్స్ అవుతుంటాయి, లాస్ట్ క్యాన్సిలేషన్స్ అవుతుంటాయి. తనకు ఇబ్బందే, బిల్డర్కి, కొనే అతనికి ఇబ్బందే. ఒక కార్డు హెచ్ఆర్సిఎస్ ఇండియా వాళ్ళతో కాంటాక్ట్ చేయండి, మీకు ఎంత వస్తుందో తెలుసుకోండి, దాని తర్వాత మీరు ముందుకెళ్ళండి. లేకపోతే బ్లాక్ చేస్తాను, అడ్వాన్స్ పే చేయండి, బ్లాక్ చేస్తాను, మీరు చెక్ చేసుకొని రండి, వాళ్ళకు 48 hours లో చెప్తారు. 48 hours బ్లాక్ చేయొచ్చు కదా సార్, అడ్వాన్స్ ఇచ్చో చెక్ ఇస్తాను, బ్లాక్ చేసుకోండి. నేనైతే డైరెక్ట్ నా దగ్గరకు వస్తే మీరు బుక్ చేయకండి, ఫస్ట్ అంటే బుక్ చేయకుండానే మీకు చెప్తానంటున్నాను నేను, మీకు ఎంత లోన్ వస్తుందని. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి, బడ్జెట్ అంతా మీకు తెలుసు. బిల్డర్ దగ్గరికి వెళ్ళిన పర్సన్ కూడా బుక్ చేసుకొని మాకు చూపించండి, వాళ్ళకి ఎక్కడ వస్తుంది అనేది. 1 week 10 days లో వాళ్ళకు డిస్బర్స్ అయిపోతే బిల్డర్ కి హ్యాపీ. రైట్. కానీ బిల్డర్స్ ఆల్సో ఒక 2-3 బ్యాంక్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇస్తుంటారు, వాళ్ళకు కరెంట్ అకౌంట్స్ ఉంటాయి, వేరే లోన్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ ఫండింగ్ ఉంటుంది, వేరే వేరే ఆబ్లిగేషన్స్ ఉంటాయి, వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. పర్టికులర్ ప్రొఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 lakhs కావాలి, బిల్డర్గా నేనే ఉన్నాను, నాకు ఒక బ్యాంకు నేను సజెస్ట్ చేస్తాను ఇంతవరకు అని చెప్పేసి, నాకేం ఐడియా ఉంటుంది బిల్డర్గా? నాకు సివిల్ కన్స్ట్రక్షన్ దాని గురించి ఐడియా ఉంటుంది, బ్యాంకింగ్ గురించి నేను సపరేట్ గవర్నర్ పెట్టుకున్నా కానీ తనకు అన్ని బ్యాంకులది రావాలంటే మా అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు కదా. మోర్ దెన్ 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ బ్యాంకింగ్లో, ఈ లోన్స్ ప్రాసెస్లో. సో ఎక్కడ ఏ ప్రొఫైల్ సూట్ అవుతుంది అనుకున్నది ఎక్కడ వస్తుంది అని ఏం చెప్పగలుగుతాం, కానీ బిల్డర్ మాత్రం చెప్పలేడు. ఏ బ్యాంకర్కి ఇచ్చినా తను చేసేందుకే ప్రయత్నం చేస్తాడు పాపం అతను కూడా. ఎప్పుడు తెలుస్తుంది మనకు? 1 month తర్వాత తెలుస్తుంది. అప్పటికి బిల్డర్ కూడా ఇబ్బందే కదా, తనకు వచ్చే అమౌంట్ రాలేదు, పాపం కస్టమర్ కూడా ఇబ్బందే కదా. ముందే ప్లాన్ చేసుకుంటే కస్టమర్ రెడీగా ఉన్నాడు అనుకోండి, యాజ్ ఎ బిల్డర్గా నేను ఒక ₹1,00,000 డిస్కౌంట్ కూడా ఇవ్వగలుగుతాను, కస్టమర్ కూడా హ్యాపీ. ఇందులో నష్టం ఏం లేదు కదా, అన్ని బ్యాంక్స్ ఉన్నాయి. బెటర్ టేక్ అడ్వాన్స్, అంటే అప్ ఫ్రంట్ ఇన్ ప్రిన్సిపల్ లోన్ శాంక్షన్ లెటర్ అనేది మా ఇదండి. సార్ ఇప్పుడు నేను అంటే ఈ మొత్తం ప్రాసెస్ లో కూడా హెచ్ఆర్సిఎస్ ఇండియాకి ప్రాఫిటబిలిటీ ఎక్కడ ఉంది సార్? అసలు బ్యాంక్స్ పే చేస్తాయి సార్, బ్యాంక్స్ పే చేస్తాయి. ఓకే, బ్యాంక్స్ అవుట్ సోర్స్ చేసినాయి ఓకే ఈ వర్క్ ని. ఓకే, సో బ్యాంక్స్ పే చేస్తాయి. డిఎస్సి అంటారు, మీకు ఐడియా ఉంది కదా, డైరెక్ట్ సేల్స్ ఏజెన్సీ. వి మేడ్ ఆల్ బ్యాంక్ ఏజెన్సీస్ కమ్ అండర్ వన్ రూఫ్ టు క్యాటర్ ఎనీ ప్రొఫైల్ అండ్ ద బెస్ట్ లోన్ అండ్ ద లోయెస్ట్ వాట్ ఎవర్ కంపారిజన్ ఇచ్చి వాళ్ళ ప్రొఫైల్ ని బట్టి దాన్ని బట్టి ఎక్కడ వస్తుంది అనేది ఇస్తాం. సార్ ఇప్పుడు సపోజ్ ఒక 5 members ఉన్నారు, ఒక గ్యాంగ్, ఒక గ్రూప్ ఉన్నారు అనుకోండి, దాంట్లో అందరూ వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారు 5 members. సో అందులో ఇద్దరికే ఎలిజిబిలిటీ ఉంది, సో మిగతా వాళ్ళకి లేదు ఎలిజిబిలిటీ అనుకున్నాం. లేకుండా ఏముండదు అంటే నేను అనేది కొంతమందికి సివిల్ సరిగ్గా ఉండదు, లేకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవ్వలేదు అని అనుకుందాం. సో అట్లాంటి వాళ్ళకి అంటే నేను అనేది అక్కడ మీరు లాస్ అయినట్టే కదా, అంటే వాళ్ళు ఓకే అండి మాకు అవ్వట్లేదు కదా వెళ్ళిపోతామంటే. ఆఫ్ కోర్స్ అండి, మేము లాస్ అవ్వడం అని కాదు. ఇఫ్ యు సీ ఎన్నో రిజెక్షన్స్ చేస్తాం మేము. ఓకే, కస్టమర్ ఎంతో కష్టపడి ప్రాపర్టీ వెతుక్కుంటాడు, ప్రాపర్టీ పర్ఫెక్ట్ లేకుంటే ఖచ్చితంగా చెప్తాం కరాఖండిగా, ఓకే ఈ ప్రాపర్టీలో ప్రాబ్లం ఉంది, బెటర్ నాట్ టు టేక్, సర్చ్ ఫర్ అదర్ ప్రాపర్టీ అని చెప్తాం. ఇప్పుడు సేమ్ థింగ్లో మీరు అన్నట్టు 5 ఫ్రెండ్స్ అంటే 5 ఎక్కడో దగ్గర పనిచేస్తుంటారు. అవును, 2 వచ్చిందన్నారు, మిగతా 3లో ఏదో సిబిల్ ప్రాబ్లం ఉందన్నారు. సిబిల్ ఎంత ఉన్నా అలాంటి వాళ్ళకి ఇచ్చే ఇన్స్టిట్యూషన్ నా దగ్గర ఉంది. ఓకే 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 డన్. ఎలాంటి ప్రొఫైల్ అయినా అలాంటి వాళ్ళకి ఇచ్చే ఇన్స్టిట్యూషన్ నా దగ్గర ఉంది. ఓకే,
సో ఎవ్రీ బ్యాంక్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అండర్ వన్ రూఫ్ ఉంది సార్. ఓకే ఆ థ్రెట్ లేనే లేదు. నేను అందుకే ఓపెన్గా చెప్తున్నాను బిల్డర్స్కి కూడా. ఓకే బికాస్ ఒక 5 బ్యాంక్స్ 10 బ్యాంక్స్ నుంచి పెట్టుకుందాము, ఏపీఎఫ్ చేసుకుందాము, దాన్ని ఓపెన్గా చెప్దాం ప్రౌడ్గా. మై ప్రాపర్టీస్ అప్రూవ్డ్ బై సో అండ్ సో బ్యాంక్స్. టాక్ టు హెచ్ఆర్సిఎస్ పీపుల్, గెట్ కంపారిజన్, చూస్ ద బెస్ట్. ఏమంటారు నేను వెరీ గుడ్ ప్రొఫైల్కి ఓకే 800 850 సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి గెట్ కంపారిజన్ అండ్ చూస్ ద బెస్ట్ లోన్, నో ఎక్స్ట్రా కమిషన్స్, ఓన్లీ బ్యాంక్ ఛార్జెస్. వాళ్ళకి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఆర్ వర్స్ట్ ఉంది 550 సిబిల్ ఉంది, అలాంటి వాళ్ళకి ఇచ్చేవి కూడా ఉన్నాయి. ఓకే వాళ్ళకు పర్పస్ సాల్వ్ అయింది, వీళ్ళకు అయింది. ఇది అంటే ఇల్లు అంటే ఒక ప్రాపర్టీ కట్టడము ఒక ఎత్తు, ఇది ప్లాన్ చేయడం ఒక ఎత్తు సార్. ఇది రెండు మిక్స్ కావు. నాకు అన్నీ తెలుసు, నేనే కట్టొచ్చు అని అనుకుంటే నాకు ఎంత ఇసుకలో ఎంత సిమెంట్ కలపాలో కూడా తెలియదు నాకు. దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నా సబ్జెక్ట్ కాదు అది. సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నాకు ఒక 20,000 శాలరీ, నేను సిటీకి దూరంగా లైక్ అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఎక్కడో ఒక 60 అంటే 60 గజాలు ఏదో కొనుక్కుందాం అనుకుంటున్నాను. నాకు 20,000 శాలరీ వస్తుంది అనుకున్నాను. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరో లోకల్ వాళ్ళు పిలిస్తే వెళ్ళి నేను తీసుకుందాం అనుకున్నాను. అండ్ నేను వెళ్ళిన తర్వాత 60 గజాలు కదా, నాకు లోన్ రాదనే ఒక థాట్లోనే ఉంటాను. అసలు 60 గజాలకి లోన్ వస్తుందా రాదా? 60 గజాల ల్యాండ్కి ఒకవేళ నాకు వస్తే నాకు లోన్ ఎంత వస్తుంది? నా శాలరీ 20,000 అనుకుంటే. సార్ 60 గజాలు 100 గజాల లోపు ఏ ప్రాపర్టీకి కూడా పర్మిషన్ అవసరం లేని సిచ్యువేషన్ ఉంది మన దగ్గర. సో అలాంటి వాటికి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే కొన్ని బ్యాంక్స్ ఖచ్చితంగా పర్మిషన్ ఉన్న వాటికే ఇస్తాయి. ఇప్పుడు మీరు రెగ్యులర్గా రేడియోలో టీవీలో వింటున్నారు, ఎస్బీఐ వాళ్ళు డిజిటల్ ఫుట్ ప్రింట్ని బేస్ చేసుకొని మీకు లోన్ ఇస్తున్నారు. పే స్లిప్స్ లేవు కానీ మీకు ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని ఇస్తాము. దట్ ఈస్ కాల్డ్ డిజిటల్ ఫుట్ ప్రింట్. సో అంత ఈజీ అవుతుంది. టుమారో ఎవ్రీథింగ్ విల్ బి, ఎవ్రీ ప్రొఫైల్ పర్ఫెక్ట్గా రీడ్ అవుతుంది సార్. ఎవ్రీ ప్రొఫైల్ వాళ్ళవి మొత్తం డిజిటల్ అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏంటి వాళ్ళది అంతా ఈజీగా అర్థమవుతుంది. సో ఫ్యూచర్ విల్ బి వెరీ ఈజీ. ఇంకా ఆన్లైన్లో ఈ విత్ ద ఏఐ టెక్నాలజీ ఎవ్రీథింగ్ అంతా చాలా మంచిగా అవుతుంది, చాలా ఈజీ అవుతుంది. అప్పుడు కూడా కంపారిజన్ రిక్వైర్డ్. అప్పుడు కూడా మీరు అన్నట్టు 60 గజాలకు ఎవరిస్తారు అనేది ఒకవేళ గవర్నమెంటే అన్ని బ్యాంక్స్ని అన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఒక దగ్గర పెట్టేసేసి ఎవరికి ఏం ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది చెప్పండి అంటే చెప్పేస్తారు. కానీ యూ నీడ్ 1 పర్సన్ టు హియర్. అప్పుడు కూడా యూ నీడ్ 1 పర్సన్ టు హియర్ అండి. ఇట్స్ నాట్ అ ప్రోడక్ట్. ఇప్పుడు ఒక 10 టీవీలు ఉన్నాయి, రకరకాల టీవీలు, కాస్ట్ దాని ఫీచరు దాన్ని వేస్ట్ తీసుకొని కొనుక్కోవచ్చు. కానీ ఇల్లు అనేది 100 ఇల్లు చూసినా కానీ మీకు ఆ వైబ్రేషన్ రాకుండా మీరు కొనరు. మీరు అన్నట్టు అవుట్స్కట్స్కి వెళ్తాను నేను అని అంటే ఏదో ఒక దగ్గర కొంటారా? అక్కడికి వెళ్ళాక ఆ లొకేషన్ నచ్చాలి, ఆ సరౌండింగ్ ఉన్న వాళ్ళు నచ్చాలి, అది ఎంత దూరం అవుతుందో చూసుకోవాలి, ఎవరెవరు ఉన్నా చూసుకోవాలి. నేను ఇక్కడ నుంచి నేను ఆఫీస్కి వెళ్తే మా ఇంట్లో వాళ్ళు సేఫ్గా ఉంటారా లేదా అనే కాన్ఫిడెన్స్ రావాలి. టూ మెనీ థింగ్స్ నాట్ దేర్. ఒక ప్రోడక్ట్ కాదు కదా ఇది, ఒక ఫీలింగ్ కదా. మరి అట్లాంటప్పుడు 1 గైడెన్స్ అవసరమా లేదా? ఓకే. సో అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు నేను అనుకున్న బడ్జెట్ నాకు ఒకవేళ అక్కడ అవ్వకపోయినా 60 కాకపోతే 100లో ఇంకా మంచిది ఏది అనేది మీరు సజెస్ట్ చేస్తారు అంతే. మీకు 60 మీకు నచ్చింది, మీకు కావాలి అని అంటే దానికి ఎలా నేను లోన్ ఇప్పించాలో నేను ఆలోచిస్తాను. ఓకే. ఎక్కడ దొరుకుతుందో మీకు చెప్తాను. ఓకే. లేదు 60 నేను తప్పక కొంటున్నాను, నేను 100 కొనలేను, 100 గజాలు అది కొనలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు కూడా డిస్కస్ చేద్దాం, ప్లాన్ చేద్దాం. అక్కడ నుంచి ఇంకెంత దూరంలో ఉంది అది ప్లాన్ చేద్దాం. ఓకే. సింపుల్ సార్. మీరు ఒక ఎక్కడ ఎంతలో ఎలా కావాలి, ఎప్పటి లోపల కావాలి. ఓకే. ఏ ఏ ఏ ఏ ఓకే. ఆల్వేస్ ఎక్కడ ఎంతలో ఎలాంటిది ఎప్పటి లోపల కావాలి. ఓకే. అది చెప్తే హెచ్ఆర్సిఎస్ ఇండియాకి 1 అవర్ ఒక 1 అవర్ కూర్చొని మాట్లాడుకుంటే వీ కెన్ ప్లాన్ బ్యూటిఫుల్ డ్రీమ్ కమ్ ట్రూ అవుతుంది. సరే ఇంకోటి సార్, ఇప్పుడు 20 years నుంచి మీరు మార్కెట్లో ఉన్నారు అండ్ చూస్తూ ఉన్నారు, జనాల మైండ్ సెట్ చూస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికీ ఏం మారింది, ఎలా ఉంది సార్ అసలు? అంటే మార్కెట్లో
ఒక చిన్న ఇల్లు కట్టుకునే వాళ్ళది మైండ్ సెట్ ఎలా మారింది, ఎలా ఉంది అంటారు? సార్ మీకు ఐడియా ఉందేమో, అంటే ఒక 25 years బ్యాక్ ఇల్లు కొనుక్కోవడానికి, అంటే మన హైదరాబాద్లో తీసుకుంటే ఒకప్పుడు మీర్పేట్ అవుట్స్కట్, నాగోల్ మోహన్ నగర్ అవుట్స్కట్, ఇట్లాంటి ప్లేసెస్లలో అఫోర్డబుల్ హౌసింగ్ కడితే అక్కడికి వెళ్ళిపోయారు. సెక్రటరియట్, హైదరాబాద్లో సెక్రటరియట్ ఉన్నప్పుడు వనస్థలీపురం వాజ్ అవుట్స్కట్, బిహెచ్ఎల్ టౌన్షిప్, బిహెచ్ఎల్ కోసం అక్కడ టౌన్షిప్ ఏర్పడ్డది, కానీ కేపీహెచ్బి వాజ్ అవుట్స్కట్. సింగిల్ రోడ్లు, మట్టి రోడ్లు అప్పుడు కొన్నవాళ్ళు, ప్లానింగ్, అది ఇప్పుడు ఎక్కడుంది సార్? ఇప్పుడు ర్యాట్ రేస్, లోను ఎంత వస్తుంది, ఏమవుతుంది, ఎంత సంపాదిస్తున్నాము, ఏమన్నా ఆలోచన? 60% ఆఫ్ యువర్ ఇన్కమ్ ఈఎంఐగా పోతుంది సార్. 40%లో మనము ఫ్యామిలీస్, పిల్లలు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ చదువు, పండుగలు అన్నీ 60% పెడుతున్నాం కదా, మంత్ పెడుతున్నాం. వచ్చిన దాంట్లో 60% వదిలేసి మిగిలినదే ఖర్చు పెట్టుకుంటున్నాం మనం. అవును సార్. సో ప్లానింగ్ చెయ్యాలన్నా కానీ భయం వేసే పరిస్థితి కొంతమందికి ఏర్పడ్డది. ఇప్పుడు ప్లానింగ్ చేద్దాం అనుకుంటే ఎంతది కొన్నా సరిపోదనే ఫీలింగ్ వచ్చింది. 5 ఫ్లోరిడ్ అపార్ట్మెంట్స్ ఉంటుండే 10 ఫ్లోరిడ్ అయినాయి, ఇప్పుడు 20, 30, 40 వెళ్తానే ఉంది. ఇప్పుడు మీరు చూసి ఉంటారు, అంటే మార్కెట్లో ఫ్రమ్ లాస్ట్ 10 years కంటే ముందు మనం కొల్లూరు నుంచి వస్తుంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఒకటి 10 ఫ్లోరిడ్ది కనిపిస్తుండే. ఆ 10 ఫ్లోరిడ్ దాని పక్కది ఇప్పుడు 30 ఫ్లోరిడ్ అయ్యేసరికి అదొక ఇండిపెండెంట్ హౌస్ లాగా కనిపిస్తుంది. అంతే, అది దట్ వాజ్ ఎ గేటెడ్ కమ్యూనిటీ ఎర్లియర్. సో ఇదంతా ఇప్పుడు ఏమవుతుంది, ప్రతిదీ కాంపిటీషన్ లాగా ఉంది లైఫ్. సో దీంట్లో దేనికి వెనకాడట్లేదు. అంటే క్రెడిట్ కార్డ్స్ అలాగే వస్తున్నాయి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది లేకుండా అవుతుంది. అంటే నాట్ ప్లీజ్ నేను తప్పు మాట్లాడతలేను, ఎవరిని ఇదంటలేను, బట్ వన్ నీడ్ అ గైడెన్స్ అండి. ప్రాపర్ ప్లాన్ చేసుకోండి. హౌ యూ ఎర్న్, వాట్ యూ ఎర్న్, యూ నో. మీ ఛాలెంజెస్ ఏమో తెలుసు, మీ సక్సెస్ ఏంటో మీరు చూసుకోగలుగుతారు, ఫ్యూచర్ మీకు ఎట్లుంటుంది అనేది మీకు ఐడియా ఉంటుంది. బట్ ఇన్ దిస్ జంక్చర్, ఈ సందర్భంలో మీరు బెస్ట్ తీసుకోవడం తప్పు కాదు కదా, మీరు ఒక్కసారి మాట్లాడితే తప్పు కాదు కదా అనేది నా ఉద్దేశం. హెచ్ఆర్సిఎస్ ఇండియా అక్కడ మీకు అవసరపడుతుంది. సిచ్యువేషన్ ఎంతసేపు అనుకున్నా, ఎవరిని ఎట్లా తీసుకున్నా, మనము సొంత డిసిషన్ని టచ్ చేయలేకపోతున్నాం. మెంటాలిటీని చేంజ్ చేయలేము మనం. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ముందుకు పోతారు చూస్తే ఒక్కొక్కసారి భయం వేస్తుంది. అంటే నాకు కానీ స్టిల్ దే హ్యావ్ దట్ కెపాసిటీ, వాళ్ళకు ఉంది అలా. ఇప్పుడు ఏఐ వస్తుంది అని అంటే చాలా మంది భయపడ్డారు, కానీ కొంతమంది సంతోషంగా ఉండే, ఎందుకు దీన్ని యూజ్ చేసి ఇంకా నేను ముందుకు పోగలుగుతాను అని. అలాగే అవుతుంది ఇప్పుడు. స్టార్టింగ్ లో భయపడ్డ వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, ముందుకెళ్తున్నారు. అంతే అలా ఉంటుంది సార్ ఇప్పుడు జనరేషన్ అంతా. వాళ్ళు దే అకస్టమ్ టు ఎవ్రీథింగ్. సేమ్ లైన్స్ లో నేను అంటున్నాను, ఈ సిస్టమేటిక్ దాన్ని కూడా నేను అకస్టమ్ చేద్దాం అనుకుంటున్నా. వాళ్ళ ఆలోచనను నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, ఆ స్పేస్ నేను ఉంచుతాను అట్లాగే. బట్ వెన్ ఎవర్ రిక్వైర్డ్, ప్లీజ్ టాక్ టు హెచ్ఆర్సిఎస్ ఇండియా అబౌట్ యువర్ ఫైనాన్సెస్ అండ్ ప్రాపర్టీస్, ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ యువర్ ప్లాన్స్. అంతవరకు అని అడుగుతున్నాను. అలా సార్, ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి వాటిలో ట్రస్ట్ అండ్ హానెస్టీ చాలా ఇంపార్టెంట్. సో హెచ్ఆర్సిఎస్ ఇండియా ఎంతవరకు ట్రస్ట్ వర్తీ అండ్ ఎంతవరకు హానెస్టీ అనుకోవచ్చు? మీకు నేను కంపారిజన్ ఇస్తున్నాను, అన్ని బ్యాంక్స్ ముందు పెడుతున్నాను. దట్స్ మై ఛాలెంజ్ అండ్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ ఫస్ట్ అప్ ఫ్రంట్గా. ఓకే, మీరు అనుకున్నది నేను ప్రామిస్ చేసింది నేను ఇవ్వలేదు అనుకోండి, వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? జీరో. రైట్? జీరోనే సరే, నాట్ జీరో, కానీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీ టైం వేస్ట్. రైట్? మీ టైం వేస్ట్
చేసేంత ధైర్యం నాకు లేదు, ఎందుకంటే టుడే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రివ్యూస్ అండ్ రేటింగ్స్. ఎస్ సార్, నా బ్రాండ్ రివ్యూ గూగుల్ రివ్యూస్. ఎస్ సార్, దట్స్ ఇట్. నేను అంత అఫర్ట్ చేయలేను, నేను రాంగ్ ప్రామిస్ చేయలేను మీకు. నేను కంపారిజన్ ఇచ్చేసినాను ఆల్రెడీ మీకు. ఏ బ్యాంక్ చూస్ చేసుకుంటే ఆ బ్యాంక్లో ప్రాసెస్ చేస్తున్నానండి. మీరు ప్రాపర్టీ కొన్ని ఈ ఏరియాలో కొందాం అనుకుంటున్నాను అని అంటే విత్ ఎవిడెన్స్ నేను ఈ ప్రాపర్టీ వాల్యుయేషన్ నేను చూపించగలుగుతాను, ఎందుకంటే ఆల్రెడీ ఐ హావ్ డన్ ప్రాపర్టీ లోన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. ఏం వాల్యుయేషన్ వస్తుంది, గవర్నమెంట్ అప్రూవ్డ్ వాల్యూయర్ ఉంటారు, వాళ్ళు ఏం వాల్యుయేషన్ ఇచ్చారు ఏంటి అనేది నేను ఇవ్వగలుగుతాను. అండ్ అనొచ్చు లీగల్గా ఏదైనా ప్రాబ్లం ఉండి మీరు ఓవర్కమ్ అయితే మీలాంటి వాళ్ళు అంటే తీసుకునే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని. మేము అందుకే దానికి మినిమం ఒక 5 బ్యాంక్స్ నుంచి ఇండిపెండెంట్గా, బిల్డర్ చేయించట్లేదు, ఇండిపెండెంట్గా మేము చేయిస్తాం. నేను హెచ్ఆర్సిఎస్ ఇండియా ఎండార్స్డ్ అండ్ వెరిఫైడ్ బై సో అండ్ సో బ్యాంక్స్. విత్ ద సపోర్ట్ ఆఫ్ దోస్ బ్యాంక్స్ ఓన్లీ ఐఎమ్ సేయింగ్. నేను చేసింది ఫైనల్ కాదండి, నేను యాజ్ పర్ ఈ 5 బ్యాంకుల ప్రాసెస్ని ఫాలో అవుతూ వాళ్ళకు నేను తీసిపెట్టాను. సో ఇక్కడ నెగిటివ్ అయ్యే అవకాశం జీరో సార్ యాక్చువల్గా. ఇంకా వేరే ఎక్కడ నెగిటివ్ కనిపించినా ప్లీజ్ లెట్ మీ నో. నేను ఆల్వేస్ చెప్తామా వాళ్ళకి, మన కాన్సెప్ట్లో ఎక్కడైతే మన పనిలో కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనేది ఒకటి చెప్తే వాళ్ళకు రివార్డ్ ఇస్తా అని చెప్తా. అంటే సాఫ్ట్వేర్లో బగ్ అనుకుంటే బగ్ డిటెక్ట్ చేస్తే ఎట్లా ఇస్తారో అది చెప్తాను ప్రతిసారి నేను. ఇట్స్ బిన్ కంటిన్యూషన్ ఇప్పుడు కూడా, ఇంతవరకు ఎవరు కనుక్కోలేదు. అట్లా ఉంది సార్ పరిస్థితి. సరే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు హైదరాబాద్ అండ్ బెంగళూరులో ప్రస్తుతం ఉన్నారు. సో అంటే ఈ 2 సిటీస్లోనే ఉంటున్నారా, లేకపోతే టైర్ 2 సిటీస్కి ఏమైనా వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయా మీకు? వెళ్తున్నాం సార్, వెళ్తున్నాం. ఆల్రెడీ తిరుపతి చేసాము, మైసూర్ చేసినాము, కడప ఎంటర్ అయినాము, ఇలా వరంగల్ ఉంది, ఇలా వెళ్తున్నాం. టైర్ 2, టైర్ 3 ఆల్సో, లైక్ ఎవ్రీవేర్ హౌసింగ్ రిక్వైర్మెంట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్తుంది సార్. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు మీరు అన్నట్టు హైదరాబాద్లో అనుకున్నాను. సో ఆల్రెడీ మీకు అక్కడ ఒక ల్యాండ్ బ్యాంక్ ఇట్లా తెలిసినవి అన్నీ ఉంటాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి. సో కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అవి ఎట్లా ఐడెంటిఫై చేస్తారు సార్? మాకు అదే కదా సార్, బ్యాంక్సే. బ్యాంక్ వాళ్ళు వాళ్ళ నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళ వాల్యుయేషన్ ఉంటుంది, వాళ్ళు వాల్యుయేషన్ చేస్తారు. దాని ప్రకారంగా ఎవ్రీ అథారిటీ వాళ్ళు ఇచ్చే పర్మిషన్స్ అండ్ లింక్ డాక్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు ఉంది, కన్నడలో ఉంటాయి, అక్కడ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఖాతా అంటారు, ఇక్కడ వేరే ఉంటుంది. సో ఈ విధంగా అన్నిటినీ మేము అంటే రెవెన్యూ ఈజ్ స్టేట్ అఫైర్ సార్. రెవెన్యూ అనేది ప్రతి స్టేట్లో డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని మేము ముందే స్టడీ చేసుకుంటాము. వీ హ్యావ్ ఎ లీగల్ సెల్ ఇన్ కంపెనీ. మేము ముందే స్టడీ చేసుకుంటాం, దాని ప్రకారంగా వెళ్తాం. బ్యాంక్స్ ఇచ్చేవి బ్యాంకుకు ఎలా సబ్మిట్ చేయాలి, ఎంత ఫాస్ట్గా అయిపోతుంది, వాళ్ళు ఏం రిక్వైర్మెంట్ అడుగుతున్నారు, మేము దేని మీద స్టడీ చేయాలనేది మేము ముందే చేసుకొని ప్రిపేర్ అయ్యే వెళ్తాం. ఓకే. సో లీగల్లో చూడాల్సినవి లింక్ డాక్యుమెంట్స్, చైన్ ఆఫ్ లింకేజ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఎన్కంబరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, పర్మిషన్స్ అని కరెక్ట్ ఉన్నాయా. మెయిన్ ఈజ్ ఇప్పుడు ఈ హైడ్రా ఎఫెక్ట్ అనేది ల్యాండ్ యూస్. నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండే నాది కూడా. ఓకే గో హెడ్. సో అదే అంటే నేనేమంటున్నా అంటే హైడ్రా వచ్చిన తర్వాత సో చాలా మందికి డౌట్స్ ఇంకెక్కువ పెరిగాయి. అరే ఇప్పుడు కొనుక్కోవాలా లేదా, ఆల్రెడీ ఉన్న వాటిలో లోన్ ఇచ్చి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ లోన్ ఇచ్చిన తర్వాత కూడా కూలగొట్టేసారు. సో ఎంత వెరిఫైడ్, ఎంత ట్రస్టెడ్ ప్రాపర్టీస్ తీసుకున్నా కానీ నమ్మకం లేకుండా అయిపోతుంది అనే ఒక డైలమాలో పడి కూడా చాలా మంది కొనట్లేదు. సో హైడ్రా వచ్చింది నిజంగానే మంచి జరిగింది అంటారా? డస్ వీ హ్యావ్ ఎనీ గుడ్ సైన్స్ ఆఫ్ హైడ్రా అండ్ బ్యాడ్ సైన్స్ అంటే ఏ ఉన్నాయంటే? దేర్ ఇస్ నో బ్యాడ్ సైన్ ఆఫ్ హైడ్రా సార్, ప్యూర్లీ గుడ్ ఫర్ కస్టమర్. ఓకే. హైడ్రా ఇప్పుడు పర్మిషన్తో పాటు హైడ్రా ఎన్ఓసి కూడా కావాలి కొత్త వాటికి, ప్రీవియస్ వాటికి లేదు. అవి కొనే ముందు చెక్ చేసుకుందాము. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ సార్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నేమ్, బట్ ప్రాపర్టీలో 90 ఫ్లాట్స్ కట్టేశారు, రెరా ఉంది, పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి, రీసేల్కి వచ్చింది. ఒక కస్టమర్ వచ్చారు నా దగ్గరికి 2 days బ్యాక్. కస్టమర్ వచ్చారు, చెక్ చేస్తే దట్ ఈస్ ఇన్ ప్యూర్లీ ఇన్ వాటర్ బాడీ. హైడ్రా వాళ్ళు పాత వాటిని టచ్ చేయము అని చెప్తున్నారు. ఓకే. కానీ అమ్మే అతని స్టేటస్ ఏంటి రోజు? ప్రాపర్టీ వాల్యూ 0 కదా. అవును. ఎవరు కొంటారు ఇప్పుడు? అందరు అలర్ట్ అయ్యారు కదా. అవును. అర్లియర్ అంటే అయిపోయింది. అవును. ఇది సార్ పరిస్థితి.
సో ఇప్పుడు అది అలాగే ఉంది. వీళ్ళకైతే చెప్పాం, కస్టమర్ వచ్చారు కాబట్టి ఇది కొనకండి, ఓకే, ఇది నాట్ ఇన్ వాటర్ బాడీలో ఉంది, కొనకండి అని చెప్పాము. అంతే కదా. సో ఇట్లా చాలా ఉన్నాయా సార్ హైదరాబాద్లో? అయ్యో, హైదరాబాద్లో అది ఎక్కడైనా ఉంటాయండి. ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, లింక్ ప్రాబ్లం ఉండొచ్చు, కోర్ట్ కేసెస్ ఉండొచ్చు. కొన్నాక సార్ అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ వన్ మీడియా పర్సన్. ఓకే, మీడియా పర్సన్ నాది ఎక్కడో చూసి వచ్చి తన సేవింగ్స్, వాళ్ళ వైఫ్ బంగారము, వాళ్ళ మామగారు ఇచ్చారు, వాళ్ళ అన్న ఇచ్చారు, డబ్బులు ఇస్తే ప్లాట్ కొనుక్కున్నాడు ఒక 4 years బ్యాక్. ఇప్పుడు ఇల్లు కట్టుకుందామని మళ్ళీ కూడబెట్టుకొని లోన్ కోసం వచ్చి అంతా చేసుకొని ఇల్లు కట్టుకుందామని వస్తే ఓకే, అది బఫర్ జోన్లో ఉంది ప్లాట్. ఏం చేస్తారు చెప్పండి? 4th పిల్లర్, రైట్. అది కూడా అంటే తెలియదు సార్. ఓకే, ఇంతమంది కొంటున్నారు కదా, నేను కొంటే తప్పేముంది అనే ఆలోచనలోకి వెళ్ళిపోయి కామన్ కదా సార్. అవును సార్. అక్కడ బాగా ఇది ఉందండి. ఓకే, ఆ గ్యాప్ ఎలా తీయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. అవును, కరెక్ట్. ప్రతి ఒక్కరు మనది కదా, మనం కదా కొనేది. అవును, ఆ గ్యాప్ అంటే అందరు కొంటున్నారు, మా ఫ్రెండ్ కొన్నాడు, మా మామ కొన్నాడు, లేకపోతే ఆ డైలమాలో కూడా అరే అందరు కొంటారు, మనం కూడా కొనాలి, తొందరగా లేట్ అయిపోతుంది ఇప్పటికీ అని. కొనేటప్పుడు చెక్ చేసుకుంటే తప్పేముంది? వాళ్ళు చెక్ చేసుకున్నారు కదా, వాళ్ళు చెక్ చేసుకుంటారులే, బ్యాంక్ వాళ్ళు ఇచ్చారులే. సో ఇట్లా చాలా మంది ఏమంటారు అంటే, ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు సార్. అంటే ఇప్పుడు అతను అంత కష్టపడి కొన్న తర్వాత ఇప్పుడు ఆయన ల్యాండ్ వాల్యూ ఏంటి? జనరల్గా జీరో. సో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఫర్ దెమ్ టు యాక్సెప్ట్ దట్. ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అంటే వాళ్ళకి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా? గాడ్ నోస్. అంటే మన గవర్నమెంట్ ఐ డోంట్ నో, లైక్ ఎందుకంటే వాటర్ బాడీస్ అవి, వాటిలో ఏం చేస్తారు, రెగ్యులరైజ్ చేయగలుగుతారో లేదో తెలియదు. కానీ పర్మిషన్స్, గ్రామ పంచాయతీ పర్మిషన్స్, యాక్చువల్గా చెప్పాలంటే అదొక చెప్పలేని ఎమోషన్ సార్ అది. అవునండి. అదేమంటారు, ఎక్కడైనా మనం ఏదైనా అన్యాయం జరిగితే మన లోపటి నుంచి వచ్చే చిన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది, అబ్బాయి ఏంటి ఇది అని. అది ఒక ఫీలింగ్ అయితే, ఇల్లు అనేది కూడా అసలు అది ఒక డిఫరెంట్ ఎమోషన్ సార్. అది మనం మాటల్లో చెప్పుకోలేని ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే ఇల్లు అనేది. అవునండి సార్. ఇంకోటి ఇప్పుడు అంటే ఇప్పుడున్న జనరేషన్లో అంటే మీరు అన్నట్టు AI వచ్చిన తర్వాత, సో మన HRCS నుంచి వచ్చే కొత్త టెక్నాలజీస్ కానీ ఇవి ఏమి ఉండబోతున్నాయి సార్ కొత్తగా? సార్ యాక్చువల్గా ఫీలింగ్కు టెక్నాలజీతో సంబంధం లేదు సార్. ఎంత చేసినా నేను ఖచ్చితంగా ఫీల్ కావాల్సిందే ఈ ప్రోడక్ట్. అంటే నేను ప్రోడక్ట్ అనడం కూడా తప్పిది. ఇల్లు అనేది ఫీల్ కావాల్సిందే. ఆ వైబ్రేషన్ రాందైతే కొనరు. ఇన్వెస్టర్ ఒక్కరు కొంటారు, ఇన్వెస్ట్ చేస్తున్నాను, మరి తర్వాత అవసరానికి ఉన్నది. ఇప్పుడు సరే 2 years ఇక్కడ సిటీలో ఉంటాను, తీసేసుకున్నాను, మళ్ళీ వెళ్ళేటప్పుడు అమ్మేసుకుంటాను, అప్రిషియేట్ అవుతుంది, డబ్బులు వస్తే ప్రాఫిట్ అవుతుంది, అది వేరు. ఓకే. కానీ ప్రాక్టికల్గా మనకు ఒక ఫీలింగ్ కాబట్టి ఏ టెక్నాలజీ వచ్చినా నేను ఓన్లీ ఏం చేయగలుగుతానంటే, వేర్ యూ వాంట్, హౌ యూ వాంట్, వాట్ టైప్ ఆఫ్ యూ వాంట్, వెన్, ఇన్ వాట్ టైమ్ యూ వాంట్, ఇది సార్. ఇది ఇస్తే మీ టైం సేవ్ చేయగలుగుతాను. దానికి గాను HRCSindia.com ఉంది. దాంట్లో ఎంటర్ అయిపోయి చేసినాక కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందే. AI రానియండి, రోబోస్ రానియండి, అంటిల్ అండ్ అన్లెస్ హ్యూమనాయిడ్స్ వచ్చి మీ ఫీలింగ్ అర్థం చేసుకుంటే తప్ప. అవును సార్. ఇంకోటి లీగల్ చెక్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. సో మీ దగ్గర ఉన్న మెయిన్ సర్వీసెస్లో లీగల్ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్ సర్వీస్. అది ఫుల్లీ ఫ్రీగా ఇవ్వడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి సార్ ఫస్ట్? అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంత ఫ్రీగా ఇచ్చిన తర్వాత కూడా చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ దాని తర్వాత చాలామందికి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇట్లా వస్తాయి, లీగల్ ప్రాబ్లమ్స్ ఇట్లా, దాంట్లో HRCS ఎట్లా పనిచేస్తుంది సార్? సార్ లీగల్ చెక్ అనేది నా బిజినెస్, లోన్ బిజినెస్ కోసం నేను ఫ్రీగా ఎక్స్ట్రా సర్వీస్ ఇస్తున్నానండి. మీరు కొంటేనే నాకు లోన్ బిజినెస్ వస్తుంది. మీరు భయపడ్డారు, కొంటలేరు, మీ భయాన్ని నేను లీగల్ చెక్ చేసి నేను ఇస్తానంటున్నాను. సో లోన్ రాదు అనేది ఉండదు. నేను టేకప్ చేసిన అంటే మీ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, నా కష్టానికి లోన్ వస్తే లోన్ బ్యాంక్ వాళ్ళు పే చేస్తారు మాకు, ఆల్ బ్యాంక్ ఏజెన్సీస్ కాబట్టి. ఇది మా ఫిలాసఫీ ఇట్లుందండి. అంటే కస్టమర్కి హెల్ప్ చేస్తూ మేము బిజినెస్ చేసుకుంటున్నాం. ఓకే. మీకు ద సెకండ్ క్వశ్చన్ మీరు అడిగారు, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే అనేది. ప్రాబ్లం మీరు అన్నట్టు రావచ్చు అంటే మేము చేసింది కాదు, ఇంతకుముందుకు వచ్చినాయి అట్లా. లోను ఇచ్చిన ప్రాపర్టీస్ని కూల్చేశారు కాబట్టి
ఈరోజు ఈ భయం ఏర్పడ్డది, ఈ స్తబ్దత ఉంది మార్కెట్లో. అవును సార్. ఈరోజు మేమిచ్చే ప్రాపర్టీ అంటే మీరు ఇచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉందో అన్ని బ్యాంకుల ప్రకారంగా వర్కౌట్ అవుతుందా లేదా అని చూసే కెపాసిటీ, ఎక్స్పీరియన్స్ మాకుంది. అదర్వైజ్ ఇది కాదు, మీరు ప్రాపర్టీ చూపించండి అంటే మేము చూపించే ప్రతి ప్రాపర్టీ కనీసం 5 బ్యాంక్స్లలో వెరిఫై అయ్యి ఉంటుంది. అలా అని చెప్పి నేను ప్రాపర్టీ అమ్మేవాని కాదు. నేను డిఫరెంట్ లొకేషన్స్లలో లోన్స్ చేశాను కాబట్టి ఆయా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఈ ప్రాపర్టీస్లలో మీకు దొరుకుతుంది అని చెప్పగలుగుతాను. ప్రాపర్టీ రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి మా దగ్గర. అంటే ఇది మేబీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంటాయండి అందులో యాక్చువల్గా. ఒకటి లింకేజ్, అంటే ప్రాపర్ లింక్ ఉందా లేదా అని ఒకటి చూస్తాము. దాని మీద ఆ లింక్లో ఎన్కంబరెన్సెస్ అంటే లోన్స్, ఇంతకుముందుకి ఏమైనా లోన్స్ తీసుకున్నారా దానిపైన, ఇంకొకరికైనా ఛార్జ్ ఉందా దాని మీద అనేది చూస్తాము. సెకండ్ పాయింట్ వచ్చేసేసి ఏ వాటర్ బాడీయా కాదా అనేది ఇంపార్టెంట్. ఇవే మెయిన్. అంటే ప్రాపర్టీ లీగల్గా ఫైన్ ఉందా లేదా చెప్పడానికి ఈ 2 కావాలి. ఫస్ట్ బేస్, దాని తర్వాత పర్మిషన్స్, అన్ని పర్మిషన్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, యాజ్ పర్ పర్మిషన్ కట్టారా లేదా. అంటే మేము చెక్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది. మేము ఇండిపెండెంట్ కాదు సార్. ఇప్పుడు మీకు లోను నేను కంపారిజన్ ఇచ్చినా మీరు ర్యాండమ్గా ఒక బ్యాంక్ చెక్ చేసుకున్నారు, ఆ బ్యాంకులో నేను ప్రాసెస్ చేయాలి ఆ ప్రాపర్టీని. ప్రైమ్ ఆఫ్ ఏసీ లీగల్ చెక్ ఓకే అంటున్నాను, కానీ అక్కడికి వెళ్ళాక 10 feet వదిలే దగ్గర 5 feet వదిలాడు అతను. సో దట్ ఆల్సో విల్ కమ్ టు నో త్రూ అస్. అదే వేరే వాళ్ళు ఏంటి వాళ్ళ లోన్ కోసమో లోన్ బిజినెస్ కోసమో దాన్ని కవర్ చేసే అవకాశం ఉంది కదా. మీరు ర్యాండమ్గా నేను ఒక ఇన్ని బ్యాంక్స్లో మీ కంపారిజన్ ఇచ్చినాక నాకు ఈ బ్యాంక్లో చేయండి అన్నారు, ఆ ప్రాపర్టీ ఆ బ్యాంక్లో వెరిఫై అయ్యిందో లేదో తెలియదు మీకు. నేను మళ్ళీ సపరేట్గా చేయిస్తాను. అది చేయించినప్పుడు ఏదన్నా ఫ్లాస్ ఉంటే కూడా బయటపడతాయి. ఇంకా అందుకే అంటున్నాను, నాకు అసలు ఆన్సర్ రాకపోవడం కారణం ఏంటంటే దెర్ ఇస్ 0% రిస్క్ మాతో పోవడం. సో మొత్తం ఎంతమంది ఉన్నారు, టీం మొత్తం ఎంతమంది ఉన్నారు, అండ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉండే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? స్టార్ట్ చేసినప్పుడు తక్కువ ఉండే సార్, ఇప్పుడు ఆల్మోస్ట్ 94 ఉన్నారు. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు వి వర్ ఇంటూ దిస్ ఫ్రమ్ లాస్ట్, అంటే హెచ్ఆర్సిఎస్ని 2 years బ్యాక్ హౌసింగ్ రిక్వైర్మెంట్స్ కస్టమైజ్ సొల్యూషన్స్ ఇవ్వాలి అనేది 2 years బ్యాక్ నుంచి అనుకున్నాం. అంతకంటే ముందు నో ఎక్స్ట్రా కమిషన్స్, ఓన్లీ బ్యాంక్ ఛార్జెస్, గెట్ కంపారిజన్, చూస్ ద బెస్ట్ లోన్ అనేవాళ్ళం. ఓన్లీ లోన్స్ చేసేవాళ్ళము. ఈ ప్రాపర్టీ లీగాలిటీలోకి దీంట్లోకి ఎంటర్ కాలేదు. అప్పుడు వచ్చాయి. మేము చూసుకుంటే మేము చేసేటప్పుడు కూడా నో ఎక్స్ట్రా కమిషన్స్, ఓన్లీ బ్యాంక్ ఛార్జెస్. మీ లోన్ త్రూ కావాలి, ఏ బ్యాంక్ వచ్చే ఆ బ్యాంకు లోన్ చేసుకుంటే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడే ఈ విధంగా లీగల్ చెక్ చేసి, ఎందుకంటే ఇది కొనాల్సిన టైము, కస్టమరు భయపడుతున్నాడు, మా బిజినెస్ కూడా పడిపోయింది. సో అల్టిమేట్లీ మేము ఎంకరేజ్ చేస్తున్నాం, కొనుక్కోండి, లీగల్ చెక్ మేము చేస్తాము, బికాజ్ మాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పి చెప్తున్నాం. సార్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్, బెంగళూరు 2 మార్కెట్స్లో కూడా కస్టమర్ బిహేవియర్ ఎలా ఉంది, అంటే ఎలా ఉంటుంది, అంటే మైండ్ సెట్ ఎలా ఉంటుంది ప్రస్తుతం ఉన్న మార్కెట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే లీగల్ ప్రాబ్లమ్స్లో చాలా ఉంటాయి. అంటే మన దగ్గర ఒకలాగా ఉంటాయి లీగల్ ప్రాబ్లమ్స్, అక్కడ కూడా వేరేలా ఉంటాయి. సో ఎలా ఉంది సార్, అంటే డిఫరెన్షియేషన్ ఎలా ఉంది అక్కడికి ఇక్కడికి? 2 చోట్ల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎక్కడ లీగల్ హ్యాండ్లింగ్ అక్కడ అవుతుంది. కస్టమర్ వైజ్ చూసుకుంటే బెంగళూరు కాస్మో కొంత ఎక్కువ అండి, మన దగ్గర లోకల్ ఎక్కువ ఉంటారు. అక్కడ ఖాతా ఇష్యూస్, అక్కడ ఏ డాక్యుమెంట్ అయినా కానీ కొంత కన్నడ 80% కన్నడ ఉంటుంది. సో మన దగ్గర ఇంగ్లీష్ యూజ్ చేస్తారు. కస్టమర్కి అండర్స్టాండింగ్ అక్కడైనా ఇక్కడైనా మేము ఇంత ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి క్లారిటీ ఉంది. బట్ ఎట్ దిస్ జంక్చర్ బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ ఫింగర్ టిప్స్లో ఉన్నది కదా, అన్నీ నాకు తెలుసులే అనే ఆలోచనలో కస్టమర్ ఉన్నాడు. ఇగ్నోరెన్స్ అవుతుంది. ఇగ్నోరెన్స్ ఇది పెద్ద సబ్జెక్ట్ సార్. అంటే ఇది యాక్చువల్గా ఇగ్నోరెన్స్ అని నేను అంటే ఇది ఎలా అయిపోయిందంటే తప్పుగా చెప్పలేము, నాలెడ్జ్ అది ఆన్లైన్లో వచ్చేది నాలెడ్జ్. దాంట్లో వాళ్ళే చెప్తున్నారు మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి అని కింద రాస్తారు, రైట్? కానీ మనం డిపెండ్ అయిపోతున్నాము. ఫుడ్ తినాలనుకుంటే ఒకప్పుడు
ఓ హోటల్కి వెళ్ళాలి అంటే ఆ హోటల్ ఎలా ఉంటుంది, వాడు కిచెన్ పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తాడా లేదా అని ఆలోచించే వాళ్ళము. ఇప్పుడు 4.5 రేటింగ్ ఉందా లేదా, ఫొటోస్ బాగున్నాయా లేదా చూస్తున్నాము, ఫుడ్ తింటున్నాము, దాంట్లో ఏముంది ఎట్లుందనేది తెలియదు. సో అది ఏర్పడుతుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు గూగుల్ చేస్తున్నాం ఆ మెడిసిన్ నాకు దానివల్ల ప్రోస్ కాన్స్ ఏంటని. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ క్వశ్చన్ అడిగినరు. నేను నా విషయంకి వచ్చేసరికి ఏముంది సార్, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ మీ ఇంటర్నల్ నాలెడ్జ్ అయితే వేరే వాళ్ళకి లేదుగా, మీకుంది. మీరు దాన్ని బయట పెడితే నాకు ఎలా కావాలి, ఎంతలో కావాలి, ఎక్కడ కావాలి, ఈ సర్చింగ్ టైం అయినా నేను సేవ్ చేస్తాను కదా సార్, మీకు ఇచ్చే నష్టం లేదు కదా. ఈ సర్చింగ్ కోసము మీరు 10 చోట్ల తిరగాలి కదా. విల్ బి లైక్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్. సరే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన కంపెనీ ఆల్ ఇన్ వన్ మోడల్ లాగా, సో లీగల్ చెక్ చేస్తుంది, బ్యాంక్ లోన్స్ అప్రూవ్ చేస్తుంది, సో అన్నీ చేస్తుంది. సో జనరల్గా ఏజెంట్స్ కానివ్వండి లేకపోతే వెబ్సైట్స్కి కానీ వాళ్ళకి లేని అడ్వాంటేజ్ మనకి ఏముంటుంది సార్? హ్యూజ్ మార్కెట్ సార్ ఇది. అంటే హైదరాబాద్ మార్కెట్ 10,000 crore మార్కెట్. నేను హార్డ్లీ 10 crores చేస్తే వాట్ ఈస్ ద పర్సెంటేజ్? 0.001%. ఇక్కడ సమస్య అది కాదు, ఆ కస్టమర్ సాటిస్ఫై అయ్యిందా లేదా. ఇల్లు కొని చూడు, మీరు అన్నారు స్టార్టింగ్లో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నట్టు. పెళ్లి చేసేటప్పుడు ఎవరో కన్సల్టెంట్ ఉంటాడు, ఒక సిద్ధాంతి ఉంటాడు, లేకపోతే ఇంకోరో ఉంటారు. అటు 7 తరాలు ఇలా ఉన్నాయి, ఇటు 7 తరాలు ఇలా ఉన్నాయి, వాళ్ళు ఇది వీళ్ళు ఇది అని చెప్పి చెప్తారు. అవును సార్. ఇల్లు కొనేటప్పుడు దాని లింక్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, కరెక్ట్ ఉన్నాయా లేదా, జీవితాన్ని సగం పెడుతున్నాము సార్. జీవితం సెటిల్ అయ్యేసరికి 25-26 ఏళ్ళు, రైట్? పెళ్లి చేసుకునేసరికి ఇంకో 2-3 ఏళ్ళు, వాట్ ఎవర్, అంటే 25 నుంచే స్టార్ట్ చేద్దాం. 25 years ఏజ్లో మీరు ఇల్లు కొన్నారంటే ఇంకో 20 years కట్టాలంటే 45 years, రైట్? అంతవరకు బతికింది ఒక ఎత్తు, ఇప్పుడు ఇల్లు కొనుక్కొని దాన్ని బతికించడం ఒక ఎత్తు. అది ఇంపార్టెంట్ కదా సార్. సో ఆ కిక్ అంటే కస్టమర్ సాటిస్ఫై అయిపోయినాక, ఒక్కొక్క కస్టమర్ అంటే 21 years చాలా మంది పెద్ద మనుషులు అయిపోయినారు, వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. పెద్ద మనుషులు వచ్చి చెప్తారు, సార్ నాకు ఇల్లు ఇప్పించాడు అంటే. ఇప్పటికి ఇంకా చెప్తున్నారా సార్ ఆ మాట అంటే, అవునండి, ఆ రోజు మీరు ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇవ్వకుండా ఉంటే నేను కొనేవాని కాదు, అందుకే నా కొడుకుని కూడా తీసుకొని వచ్చాను మీ దగ్గరికి అంటాడు. సో అంటే మీరు కన్సల్ట్ చేసినందుకు వాళ్ళకి ఇల్లు కట్టుకుంటున్నారు అనే ఒక హ్యాపీ ఫీలింగ్ లో వాళ్ళు పిలిచినప్పుడు నిజంగా ఆ గూస్ బంప్స్ అంటారు కదా, అట్లుంటది. సో ఇట్లా ఎన్ని కట్టించారు సార్ ఇప్పటి వరకు? అంటే చాలా ఉంటాయి. నెంబర్స్ ఏమన్నా ఐడియా ఉంది? ఇప్పటి వరకు thousands ఉంటాయి సార్. అండ్ ఇంకోటి ఏం సార్, బిల్డర్స్ తోటి కానీ ల్యాండ్ ఓనర్స్ తోటి కానీ వాళ్ళతో వర్క్ చేస్తుంటారు కదా, సో వాళ్ళు ఎంతవరకు మీకు సపోర్ట్ చేశారు? అంటే ఇప్పుడు ఏదైతే మీరు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఫస్ట్లో అందరికీ సో ఇక్కడ కొనుక్కుంటే బాగుంటుందని చెప్పి, సో వాళ్ళని ఎంత జెన్యూన్గా ఉంచుతారు సార్? అంటే ఎంత జెన్యూన్గా ఉన్న వాళ్ళని తీసుకుంటారు మీ దాంట్లోకి? అంటే లైక్ అక్కడ ఉండొచ్చు సార్ 98-99% బిల్డర్స్, ఇన్వెస్టర్స్, ల్యాండ్ ఓనర్స్ జెన్యూన్ సార్. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, వాళ్ళు కూడా ప్రాపర్టీ కొన్నదే ఉంటుంది, ఎక్కడో దగ్గర నుంచి కొని ఉంటారు. వాళ్ళు ప్రాపర్గా లీగల్ చెక్ చేసుకుని ఉంటే వెల్ అండ్ గుడ్. ఓకే, లేకుంటే ఆ ప్రాపర్టీ కరెక్ట్గా ఉందా లేదా అప్ ఫ్రంట్గా చెప్పేస్తాం. ఈ ప్రాపర్టీలో మీరు అంటే ఇది ఫర్దర్గా మేము ఈ ప్రాపర్టీని అప్రూవల్ చేయించగలుగుతామా లేదా అని చెప్పేస్తాము. ఓకే. అండ్ పర్మిషన్స్ తీసుకునేటప్పుడు కూడా అన్ని చెక్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు, రైట్? రెరా ఉంటున్నాయి అంటున్నారు. రెరా ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి, కూడా ఇష్యూస్ ఉన్నాయి. దట్ ఈస్ రెవెన్యూ. ఆ రెవెన్యూలో ఉన్న సమస్యలు వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. నేనేమంటున్నాను, బిల్డర్ అయినా కానీ చూస్ చేసుకునే కంటే ముందు చెక్ చేసుకుందాము. యు ఆర్ ఆల్సో ఏ కస్టమర్ టు మీ, రైట్? రైట్ సార్. యు ఆర్ ఎ బిల్డర్. మీరు చెక్ చేసుకోండి, ఈ ప్రాపర్టీ ఇక్కడ కొంటున్నాను, లేకపోతే ఈ ప్రాపర్టీలో నేను జాయింట్ వెంచర్ జాయింట్ డెవలప్మెంట్ ప్లాన్ చేస్తున్నాను, డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎంటర్ అవుతున్నాను, ఈ ప్రాపర్టీ కరెక్ట్గా ఉందా లేదా, ఇక్కడ ఏది కడితే బాగుంటుంది, ఎలా ఉంటుంది అని డిస్కస్ చేయొచ్చు, రైట్? అండ్ ఓకే కట్టేశారు అండ్ ఎవ్రీథింగ్ ఫైన్, మీ లాయర్స్ ఉన్నారు, మీ వాళ్ళతో చెక్ చేసుకున్నారు, కట్టాకైనా కానీ ఆ ప్రాపర్టీని ఒక 5 banks 10 banksలలో అప్రూవల్ చేయించి పెట్టి బాజాప్తా ఒక బోర్డు పెట్టేసేయండి, దిస్ ప్రాపర్టీస్ ప్రౌడ్లీ సే
సో అండ్ సో బ్యాంక్స్ అప్రూవ్డ్ అని. అవును అవును సో కస్టమర్ కూడా 10 బ్యాంకులు అప్రూవ్ చేసింది అవును అవును సార్ అని చెప్పి ఫీలింగ్ తోటి అతను కొనే అవకాశం ఉంది అవును అవును లీగల్ గా. 100%. అక్కడికి వచ్చిన కస్టమర్ ఆ ప్రొఫైల్ కి ఏ బ్యాంక్ సూట్ అవుతుందంటే 10 బ్యాంకులు చుట్టూ తిరగమంటే అతను సంవత్సరం పోతాడు, మళ్ళీ రాడు. అవును అవును అవునా? అట్లాంటి కస్టమర్ కి మేమున్నాం హెల్ప్ చేయడానికి. 10 బ్యాంకులలో ఎక్కడ వస్తుంది, ఏ బ్యాంకులో ఎంతెంత వస్తుంది పోని చెప్తాం. అవును ఇలా వాళ్ళకు మంచిదే సార్, బిల్డర్స్కైనా ల్యాండ్ ఓనర్స్కైనా కస్టమర్కైనా అందరూ కస్టమర్సే మాకు అన్ని రకాలుగా. ప్రతి ఒక్కరికి బెనిఫిటే ఉంది హెచ్ఆర్సిఎస్ ఇండియా తోటి. లీగల్ మ్యాటర్ వరకు వచ్చేసరికి అది లీగలా కాదా అనే క్వశ్చన్. ఆల్రెడీ ల్యాండ్ అది, ఆ ల్యాండ్ ఒకవేళ కొన్నతను ఆ ల్యాండ్ ప్రాపర్గా లేదు అని అంటే తనది మనం టచ్ చేయలేము. ఒక బ్యాంక్లో తనంటే మేనేజ్ చేస్తాడేమో, 10 బ్యాంకుల వాళ్ళు మేనేజ్ కారు కదా. మా పాలసీలో అది లేదు. మా పాలసీ మినిమం 5 to 10 బ్యాంక్స్, 5 బ్యాంక్స్ మినిమం సార్ అప్రూవల్ ఉన్న ప్రాపర్టీని మాత్రమే ప్రజెంట్ చేస్తాం. రెస్ట్ ఆల్ మనం ఏం చేయలేము. మాక్సిమం అయితే హర్డల్స్ అట్లాంటివి ఏమి ఉండవు అండి ఇట్లాంటి ఫీల్డ్ లో. సో ఎందుకంటే మీరు ఆల్రెడీ రీసెర్చ్ చేసిన తర్వాతనే హెచ్ఆర్సిఎస్ లాంచ్ చేశారు కాబట్టి మాక్సిమం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. రావు సార్, రావు. సరే, ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి అంటే హెచ్ఆర్సిఎస్ లాంటి కంపెనీలో సో ఒక ఎక్స్పర్టైజ్ టీం కూడా చాలా అవసరం. సో అంటే నేను అనేది ఏంటంటే మీరు అన్నట్టు మాట్లాడే ఓపికతో పాటు వాళ్ళకి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ ఏముంది, సో లీగల్ టీం వాళ్ళకి లీగల్గా ఎలా వెళ్ళాలని, సో లోన్ వాళ్ళకి లోన్ ఎలా అని, సో ఎట్లా ఉంటుంది సార్? అంటే బెస్ట్ పీపుల్ని మీరు ఎంచుకున్నప్పుడు ఎలాంటివి చెక్ చేస్తూ ఉంటారు? మీరు ఏ క్రైటీరియా ఆలోచిస్తుంటారు ఎంప్లాయీస్ తీసుకునేటప్పుడు? ఎంప్లాయీస్ అనడం కంటే టీమ్ అనొచ్చు, ఎందుకంటే చాలా పెద్ద టీమ్ వర్క్ ఎఫెక్ట్ అన్నాడు. అవునండి. సో ఏ పర్సన్ అయినా తీసుకుంటున్నప్పుడు ఒకటే, తనకు ఓపిక ఉందా లేదా ఫస్ట్ పాయింట్. అండ్ టార్గెట్ లెస్ జాబ్ ఉంటుంది నా దగ్గర. ఓకే. ఎందుకంటే టార్గెట్ పెడితే అబద్ధాలు వస్తాయి, అబద్ధాలు వచ్చిన నుంచి అన్ని స్టార్ట్ అవుతాయి. రైట్. ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, యాజ్ పర్ నార్మ్స్ ఉంటుంది, మిగిలిందంతా ఇన్సెంటివ్ ఉంటుంది. ఓకే. సో ప్రాపర్గా వర్క్ చేయాలి. నేను కస్టమర్ నుంచి రివ్యూస్ రేటింగ్స్ పర్ఫెక్ట్ రావాలి, నాకు ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దు అని క్లారిటీ పెడతాము. వాళ్ళు నేర్చుకునేటప్పుడే క్లియర్గా చెప్తాము. ఇది ఎవ్రీథింగ్ ఈజ్ ట్రైన్ చేస్తాం సార్ ఇందులో. అంటే ఒక యూనిక్ పద్ధతిలో పోతాను కాబట్టి మీరు ఎలా చేస్తున్నారు ఇంత అని అంటే ఇట్స్ యూఎస్పీ. యాక్చువల్గా నాది నా బిజినెస్ సీక్రెట్ అది. అంటే అయినా నేను చెప్తున్నాను, నాలా ఇంకో చాలా మంది రావాలంటున్నాను, ఇలాంటిది రిక్వైర్మెంట్ ఉందని. ఓపిక్గా ట్రైన్ చేస్తాను. ప్రతి బ్యాంక్లో ఒక ప్రాపర్టీ అప్రూవల్ కావాలి అని అంటే ఏపీఎఫ్ కోసం తీసుకోవాల్సిన అన్ని డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయో లిస్ట్ ఇస్తారు వాళ్ళు క్లియర్గా. ఓకే. బ్యాంక్లో పనిచేసే వాళ్ళకి అది అర్థమవుతుంది. ఓకే. బ్యాంకులో ఎలాగైతే రిగరస్గా వాళ్ళకి ట్రైన్ చేస్తారో ఇన్ సేమ్ లైన్స్ మేము ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసి ఆ విధంగా సబ్మిట్ చేస్తాము. సో వాళ్ళకి ఆటోమేటిక్గా దాంతో ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఒక్కొక్కరు ప్రతి ప్రాజెక్ట్ అప్రూవ్ అయిన ప్రాజెక్ట్ కూడా ఎలా అయ్యింది ఏంటనేది వాళ్ళకి ట్రైనింగ్లోనే పెడతాం. కనీసం ఒక 5-6 ప్రాజెక్ట్స్ వాళ్ళు చెక్ చేసుకొని ఉంటారు అప్పటికే. అంటే రియల్ కస్టమర్ని హ్యాండిల్ చేసే కంటే ముందే ఒక 5-6 ప్రాజెక్టులు ఒక 50-60 కస్టమర్లకి ఎలా అయ్యింది ఏంటి, ఏ లొకేషన్స్ ఏమున్నాయి అంటే నాన్ హైదరాబాదీ కస్టమర్ వచ్చినప్పుడు లొకేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది. అవును. అది అంటే మా ఆఫీస్కి వస్తే ఒకటి ఆల్మోస్ట్ ఇంత వాల్ అంతా హైదరాబాద్ మ్యాప్ ఉంటుంది. ఓకే. అందులో గ్రీన్ అన్ని కలర్స్ ఉంటాయి. ఓకే. గ్రీన్ జోన్ ఏంటి ఏది ఏందనేది ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో ఇన్ దట్ వే ఐఎమ్ ట్రైనింగ్ ఇన్ మై వే. ఓకే. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ మీద ఎట్లా ఉండాలి అనేది ఆ విధంగా ట్రైన్ చేసి పెట్టినాం కాబట్టి అన్ని పబ్లిక్ డొమైన్లో దొరుకుతాయండి. ఏ సర్వే నెంబర్ ఎక్కడ ఉంది ఏంటి అనేది అన్ని పబ్లిక్ డొమైన్లో ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఓకే. కస్టమర్ చూసుకోవాలన్నా అంత టైం పడుతుంది, దానికంటే మేము చూసి పెడుతున్నాము. ఎడ్యుకేట్ చేయాలి, ఇంకా వాళ్ళకి అవగాహన రావాలి చాలా వరకు. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ప్రాపర్టీ అనేది జీవితం పెడుతున్నామండి. అవును. వేరేదంటే ఐఫోన్ అంటే సరే లాస్ అయిపోయినాం అనుకుందాం, ఇంకేదైనా కొనుక్కున్నాం వస్తువు లాస్ అయిపోయింది అనుకుందాం. ప్రాపర్టీ నెక్స్ట్ జనరేషన్ కోసం కదా, ఒక ఆస్తి కదా. సగం డబ్బులు సార్ మీ శాలరీలో, మిగతా సగం తోటి మీరు ఇమాజిన్ బాబు పుట్టినప్పుడు తన పేరు మీద సేమ్ ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్లో పెట్టండి అదే అమౌంట్. 20 years పెట్టండి,
మీ బాబు చదువుకోకుండా ఆ మ్యూచువల్ ఫండ్ బతికిస్తాయి. బతికేయచ్చు. అవును. అలా నేను ఇల్లు కొనుక్కోదు. ఇల్లు అనేది మనకి ఇంపార్టెంట్. ఇల్లు అంటే డబ్బులు అనేది ఇట్లా యాటిట్యూడ్ మాట్లాడడం కరెక్టో కాదో కానీ కరెక్టే. సరే, ఇంకోటి యాక్చువల్లీ నేను ఇందాకనే అడుగుదాం అనుకున్నా. సో రీసెంట్ గా 27 మున్సిపాలిటీస్ కూడా మనకి హైదరాబాద్ లో కలిపేసారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీస్ ఆఫ్ ఇండియా. సో ఇలా జరిగిన తర్వాత అంటే ఆల్మోస్ట్ అయిపోయింది, ఆమోద్ర కూడా అయిపోయింది. సో ఎలా ఉండబోతుంది సార్ అంటే హైదరాబాద్ రూపురేఖలు మారిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అని చాలా మంది అన్నారు. 2600 స్క్వేర్ కిలోమీటర్స్ అవుతుంది. సో ఎలా చూడబోతున్నారు హైదరాబాద్ మార్కెట్ని ఇప్పుడు ఇంకా ఫర్దర్గా? ఎందుకంటే బిగ్గెస్ట్ మున్సిపాలిటీస్ అన్ని కూడా కలుస్తున్నాయి సార్. రేట్లు అనేవి ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటాయి సార్. ఓకే. ల్యాండ్ రేట్ ఎప్పుడు కూడా తగ్గదు. మీరు ఎంత వర్స్ట్ ఉన్నా కానీ, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ, ఈ రోజున్న రేటు రేపు ఉండదు, ఖచ్చితంగా 1 పైసానన్నా పెరుగుతుంది. సో ఈ డెవలప్మెంట్స్ అన్నీ మనకు మన మంచికే అనుకోవాలి, కానీ ఇప్పుడు కొనేటప్పుడు ఇప్పుడు కొనేసేయాలి. ఓకే. ఇప్పుడు కొనాల్సిన టైంలో కొనట్లేదు అనే బాధ ఒకటే. మీరు అన్నట్టు డ్రాస్టిక్ డెవలప్మెంట్ ఉంది, ఆటోమేటిక్గా పెరుగుతాయి కదా. నవర్ నెవర్ అంటారా? నవర్ నెవర్ అనేది ఎప్పుడు ఉంటుంది సార్. అది ఇప్పుడు ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇప్పటి జనరేషన్ కి అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th క్లాస్ అబ్బాయి ఉన్నాడు అనుకో, తను కొనలేడు కదా. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఈ పాటికి కొనేసి ఉండాలా, కొనకుండా ఇప్పుడైనా కొనుక్కోవాలా. అది నేను చెప్పేది. నవర్ నెవర్ ఫర్ మై ఏజ్, మై జనరేషన్ ఆర్ నెక్స్ట్ బిలో జనరేషన్. అంతకంటే చిన్న వాళ్ళు అయితే ఆలోచించలేరు కదా. వాళ్ళకి ఇప్పటికి వచ్చేసరికి ఇంకా ఛాలెంజెస్ ఎట్లుంటాయో అలా అని చెప్పి వాళ్ళకు కూడా కొనిపెట్టాలంటే స్తోమత ఉంటే కొనిపెట్టండి. అవునా? ఎవ్రీథింగ్ ఈజ్ టు దాట్ కదా. ఫైనాన్షియల్ ప్లానింగ్ అగైన్ కమ్స్ టు స్క్వేర్ వన్. ప్లానింగ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ గోస్ వెల్. అండ్ ఇంకోటి సార్, ఫైనల్ గా అంటే అప్పటి నుంచి అనుకున్నా జెన్జీ కిడ్స్ అనేటోళ్ళు ఇప్పుడు అలాంటి అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఉన్నారు చాలా మంది. లైక్ సేవింగ్స్ అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు, చేసినా కానీ చాలా తక్కువ మంది చేస్తున్నారు, కొంతమందికి అవగాహన ఉంది. సో మన దాంట్లో మ్యూచువల్ ఫండ్స్ లాంటివి లేకపోతే ఇన్సూరెన్స్ లాంటివి చేస్తున్నారని తెలిసింది. సో వాట్ యూ సజెస్ట్ ఫర్ దెమ్ మన దగ్గర నుంచి? ఇట్ ఈస్ వి కాల్ ఇట్ యాజ్ ఎ నోబుల్ ఐడియా. ఎందుకు అని అంటే కరోనా తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళల్లో కొంతమంది ఎక్స్పైర్ అయినరు కరోనా ఎఫెక్ట్ దానికి. వాళ్ళు అప్పటికి 10 years 11 years 12 years అట్లా కట్టినరు సార్. వాళ్ళు కట్టినాక కూడా వాళ్ళ లోను 30-40% కూడా కంప్లీట్ కాలేదు. మిగతా వాళ్ళు సంపాదించట్లేదు, ఇంట్లో ఉన్నవాళ్ళు. అన్ని ఇయర్స్ హాఫ్ శాలరీ కుటుంబం పెట్టి హాఫ్ శాలరీ ఈఎంఐ కట్టినాక తను చనిపోతే ప్రాపర్టీ వీళ్ళకి దక్కలేదు. అది చూసినప్పుడు అప్పటి నుంచి నేను లోన్ ఏది తీసుకుంటున్నారో ప్లీజ్ దాన్ని ఇన్సూర్ చేసుకుందాము అని ఇన్సూరెన్స్ సజెషన్ స్టార్ట్ చేసినాం. we don't do business, we don't sell insurance అండి. Okay. Again, we don't sell mutual funds. Okay. We only suggest, we give guidance. Okay. On the day which bank or which insurance company, banks also insurance companies తో టైఅప్ అయి ఉంటాయి. ఎవరు ఇస్తున్నారు దానికి ఇస్తే దానికి మరి అమౌంట్ సరిపోతుంది. ఎందుకంటే ఇల్లు కొనే వ్యవహారం కాబట్టి ఇప్పుడు నెక్ టు నెక్ ఉంటుంది. మళ్ళీ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేసరికి భయపడతారు. సో బ్యాంక్స్ ఎవరు ఇస్తున్నారు, ఇస్తే ఎలా ఇస్తారు, వాళ్ళు కూడా ఈఎంఐ బేస్డ్ దీనికే యాడ్ చేస్తారు. ఇలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదండి అని చెప్పి చెప్తున్నాం. దాంతో ఇన్సూరెన్స్ అనేది వచ్చింది మా దాంట్లో. అసలు ఇన్సూరెన్స్ అనేది రాకపోతుండే. అయిపోయాక సమ్ టైమ్స్ ఒకసారి కస్టమర్స్ తోటి మాట్లాడుతున్నప్పుడు ఎంతకు ఒక 5 lakhs అన్న కట్టండి ఒక 5 years తర్వాత అని అంటే సేవ్ కాలేదు. కొంతమంది చిట్స్ వేసాము, వాళ్ళు ఇవ్వలేదు. మా బావమరిది వేసాడు చిట్స్, లేకపోతే మా చెల్లెల ఫ్రెండ్ వేసింది చిట్స్, వాళ్ళకు కట్టాము, వాళ్ళు చేశారు అనట్లేదు. వాళ్ళు అంత అంటే దగ్గర వాళ్ళు చేసుకుంటారు కదా అనార్గనైజ్డ్. అవన్నీ అలా అంటలేను, అన్నీ అలా ఉండవు, కానీ అలా జరిగింది. సో అవి విన్నాక అనుకున్నాము ఎందుకు మ్యూచువల్ ఫండ్స్లో బెటర్ వీళ్ళు. గవర్నమెంట్ ఆల్సో మ్యూచువల్ ఫండ్స్ ai.com అని చెప్పి ఇవన్నీ చెప్తా ఉంది కదా. ఈ యాంగిల్లో ఆలోచించుకొని చూస్తే వర్స్ట్ కండిషన్లో 8% to 12.5% ఇచ్చినాయండి మ్యూచువల్ ఫండ్స్ ఏవైనా కానీ. సో అన్ని మ్యూచువల్ ఫండ్స్ని స్టడీ చేపించేసి ఎనీ టైం మీకు ఒక జిస్ట్ లాగా ఏది పెట్టొచ్చు, ఏది రిస్క్ మ్యాటర్ అని చెప్పేసి, రిస్క్ అనగానే మనకు దూరం జరుగుతారు. సో కొంత
ఒక చిట్స్ వేసే కంటే మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో రెడీ అయింది అనుకోండి, కొంత అమౌంట్ రెడీ కాగానే హోమ్ లోన్ కట్టేద్దాం. అవును, కడితే అది ఈఎంఐ తగ్గించుకోకుండా, ఈఎంఐ కట్టే కెపాసిటీ మీకు ఉన్నది కాబట్టి టెనర్ తగ్గించుకుందాం, టర్మ్ తగ్గించుకోవడం వల్ల 20 years లోన్ని ఇలా సేవ్ చేసుకోమని చెప్పిన వాళ్ళతో నేను 12 years to 15 years మధ్యలో క్లోజ్ చేయించాను. ఫైనల్గా అన్ని కస్టమర్కి ఒక చిన్న సజెషన్ ఇవ్వాలంటే, ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఒక సజెషన్ ఇవ్వాలంటే కెమెరా చూస్తే ఒక్కసారి ఒక సజెషన్ ఇచ్చేయండి సార్. ఏం లేదు సార్, ఇల్లు కొనాలనుకున్నప్పుడు ప్లీజ్ టాక్ టు అస్, ప్లాన్ చేసుకుందాము. మీరు ఇల్లు కొనాలనే ఆశ అనను, రిక్వైర్మెంట్ అది మీకు. హౌసింగ్ రిక్వైర్మెంట్స్ కస్టమైజ్డ్ సొల్యూషన్స్ ఇన్ హెచ్ఆర్సిఎస్ ఇండియా ప్రాపర్టీ మ్యాచ్ మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో దొరుకుతాయి. HRCSindia.com కానీ 9704004000 నెంబర్ పైన కానీ మీరు కాల్ చేస్తే ప్రైమా ఫేసి డిస్కస్ చేద్దాం. ఒక్కసారితో కాదు ఇల్లు కొనడం అనేది, డిస్కస్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. ఎంత ఉండాలి నా దగ్గర, నా శాలరీ ఎంత ఉంది, నాకు ఎంత వస్తుంది, ఎక్కడ దొరుకుతాయి, ఇదంతా ప్లాన్ చేసుకోండి. మీరు ఇల్లు కొంటే మాకు బిజినెస్ వస్తుంది, దాంతో మేము బతుకుతాము, మీరు హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీలాంటి అడ్వైస్ ఇచ్చే వాళ్ళు దొరకడం కూడా చాలా కష్టం జనాలకి, మాలాంటి వాళ్ళకి కానీ ఎవరికైనా కానివ్వండి. మన హోమ్ బయింగ్ ఎక్స్పర్ట్ అనాలా, లేకపోతే హెచ్ఆర్సిఎస్ అనే ఒక మంచి ప్లాట్ఫామ్ని మనకు తయారు చేసి ఇచ్చిన హర్షవర్ధన్ రెడ్డి గారికి చాలా 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 థ్యాంక్స్. అండ్ మీరు కూడా HRCSindia.comకి వెళ్ళండి, అక్కడ ది బెస్ట్ అడ్వైస్ తీసుకోండి అండ్ మీ కళలు సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ చైతన్య సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హైబీస్ టీవీ.